ఓకే మాస్టర్స్, లాస్ట్ 2 మినిట్స్. సో, ప్రశాంతంగా అలా రిలాక్స్‌గా కూర్చోండి. జస్ట్ రిలాక్స్ యువర్ సెల్ఫ్. లాంగ్ బ్రెత్స్ తీసుకోండి. మీ బాడీని ఫ్లెక్సిబుల్ చేసుకోండి. సో, ఇప్పుడే లేచాం కాబట్టి, సో, దానికి తగ్గట్టుగా యూ ఫీల్ ఫ్రీ అనమాట. కంఫర్టబుల్‌గా మీ యొక్క ఇన్నర్‌ని సెట్ చేసుకోండి. One minute. Just free yourself. మాస్టర్స్, నిదానంగా కళ్ళు తెరవండి. ఓకే. ఒక 9 మెంబర్స్ వరకు జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. సో, ఈరోజు మనము 4 AM మేనిఫెస్టేషన్ అని చెప్పి కాన్సెప్ట్ అనుకున్నాము. చాలా రోజుల తర్వాత మళ్ళీ మార్నింగ్ మనం మెడిటేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ధ్యానము, మెడిటేషను అసలెందుకు చేయాలి అనే ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? ఎందుకు ధ్యానము అనే అంశాలు మనం నేర్చుకున్నాము? లేదా మన వరకు ధ్యానము అనే అంశాలొచ్చాయి. గతంలో ఎప్పుడూ లేవు కదా! చాలా తక్కువ మందే చేస్తున్నారు. అయినప్పటికీ మన వరకు వచ్చాయి. ఎందుకొచ్చాయి? ఇలా ఈ కోణంలో ఎప్పుడన్నా ఆలోచన చేశారా ఎవరన్నా? కోరుకొనుండొచ్చు. లేదా మనకు తెలిసుండొచ్చు. ధ్యానం చేస్తే మన మైండ్ మీద కంట్రోల్ ఉంటుందన్నట్టు మాకు. ఓకే. ఆలోచన మీద. సో, ధ్యానము అనే ఒక అంశానికి మనమే ఎంచుకున్నాము. మన యొక్క పరిస్థితులను బట్టి గాని, లేకపోతే మనం వెళ్తున్న మార్గంలో పరిచయమైందనుకోవచ్చు ఒక విధంగా అనుకుంటే. సో, మరి దీన్ని మనం ఏ విధంగా వినియోగించుకుంటున్నాం అనేది కూడా ప్రశ్న. ఎంత స్థాయిలో వినియోగించుకుంటున్నాం అనేది కూడా ప్రశ్న. అయితే ఉన్న వాటన్నిటిలో కూడా ధ్యానము అనేది చాలా ఫాస్ట్‌గా మనకు వర్క్ అవుతుంది. అంటే వర్క్ అవుతుంది అంటే ఏ విధంగా? ప్రస్తుతం ఉన్న పరిస్థితులు గాని, పరిస్థితులు అంటే నా యొక్క ఆలోచన దృక్పథాలు కానీ, నా యొక్క స్థితులు గాని, అంటే గతంలో నేను హడావుడిగా ఉండొచ్చు, టెన్షన్ పడుతూ ఉండొచ్చు, ఓవర్ థింకింగ్ చేస్తూ ఉండొచ్చు. ఏదైనా అవ్వచ్చు. అంటే ఒక స్థితం లేదు నాలో. ఎప్పుడు కూడా ఏంటంటే అదా, ఇదా, వాళ్ళలా ఉన్నారు, వీళ్ళిలా ఉన్నారు, నేను చెప్పింది వినట్లేదు, అది జరగట్లేదు, ఇది జరగట్లేదు అని రకరకాల అంశాలు. అటువంటి అంశాలన్నిటిని పక్కన పెట్టి, ఒక స్పష్టమైన ఆలోచనని, ఒక ఏకాగ్రతతో కూడిన ప్రశాంతతను నింపుకోవడం కోసమే ధ్యానం అనే అంశాన్ని మనం ఎంచుకున్నాం. సో, దీని ద్వారా ఎన్నో పొందొచ్చు అని చెప్తున్నారు. ఏదైనా పొందొచ్చు అని చెప్తున్నారు. మరి ఎలా పొందగలం? మరి ధ్యానం చేసేటప్పుడు నేనేం చెయ్యను గదా! నేను ఒకే చోట కూర్చొని ఉంటాను. మరి ఏదైనా పొందొచ్చు అంటున్నారు. అదెలా సాధ్యము? ఇలా మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే గనక, ధ్యానం ద్వారా ఏదైనా పొందొచ్చు అన్నప్పుడు, ఆ పొందడానికి ధ్యానాన్ని రకరకాలుగా వినియోగించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నీటి ద్వారా ఏమైనా పొందొచ్చు అన్నారనుకోండి. నీటి ద్వారా నేను చక్కగా నా దాహాన్ని తీర్చుకోవచ్చు, నా శరీరాన్ని శుద్ధి చేసుకోవచ్చు, లేదా 4 మొక్కలు పెంచుకుంటే, ఆ మొక్కలకి నీరు పెట్టేసి నేను వ్యవసాయం చేసుకోవచ్చు. ఇంకొంచెం టెక్నాలజీ ఉంది నా దగ్గర. ఇంకొంచెం అధునాతన ఇదుంది. సాంకేతికత ఉంది. దాన్ని మెల్లగా ఉపయోగించుకొని నేనేం చేశాను, ఒక కరెంట్ ప్రొడ్యూస్ చేయడం చేశాను. సో, ఇలాగ అదే నీరు. ఎవరు ఏ విధంగా వినియోగించుకున్నారు అనే దాన్ని బట్టి దాని యొక్క సామర్థ్యం పెరుగుతూ వచ్చింది. అంటే ఉన్నది ఒకటే. కానీ వినియోగదారుడి యొక్క దృష్టికోణాలు మారిపోయాయి. సృజనాత్మక కోణాలు మారిపోయాయి. తద్వారా ఏమైపోయిందంటే, ఆ యొక్క
అంశం యొక్క శక్తి అంటే నీరవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. అది సహజంగా ఏదైతే ఉందో అది సహజంగా ఉన్నప్పటికి కూడా దాని యొక్క ఎండ్ రిజల్ట్ ఏవైతే ఉందో అది ఆ వ్యక్తిని బట్టి ఆధారపడి ఉందని మనకిక్కడ అర్థమవుతుంది. సో, ధ్యానంలో కొంతమంది చేస్తున్నారు. కొంతమంది మార్పు చేసుకుంటున్నారు. కొంతమంది అదే స్థితిలో ఉంటున్నారు. కొంతమంది అద్భుతంగా మార్పు చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, మన యొక్క దృష్టి, ఏకాగ్రత. ధ్యానం ద్వారా మనం ఏదైతే పొందాలి అనుకున్నామో, దాన్ని పూర్తి స్థాయిలో పొంది, అదే స్థాయిలో వినియోగించుకోవాలి. అక్కడ ఉండిపోవడం కాదు. అంటే ఎలా అంటే, ధ్యానాన్ని పొందడము అంటే, ఒక చోట మనకి నీరు ఉంది అని తెలిసింది. అంటే మన దాహం తీరడానికి ఒక నీరు ఉందని తెలిసింది. నేనక్కడికెళ్ళి కూర్చుంటే నా దాహం తీరదు. ఏదైతే ఆ యొక్క ధ్యానము అనే అంశాన్ని నేను స్వీకరించి, దాన్ని వినియోగించుకోవాలి. అక్కడికెళ్ళి కూర్చొని, ఆ చెరువు దగ్గరో, లేకపోతే ఆ బావి దగ్గరో, ఆ నది దగ్గరో నేను కూర్చొని, చాలా నీరుంది, ఇది చాలా గొప్పది అని తెలుసుకోవడం కాదు. దాన్ని పూర్తిగా నా యొక్క 2 దోసిళ్ళతో నా దాహం తీరేంతగా నేను ఎంత కావాలంటే అంతగా దాన్ని నాలో నింపుకోవచ్చనమాట. అప్పుడు మాత్రమే అది వినియోగపడడం అనేది మొదలవుతుంది. సో, కాబట్టి ధ్యానము అనే అంశము చాలా అద్భుతమైంది. దాన్ని ఎలా చేయాలి? ఏ సమయంలో చేయాలి? ఎంతసేపు చేయాలనే దానికంటే కూడా ఎంత ప్రస్తుతం ఉన్న మీ పరిస్థితులకి అనుగుణంగా ఎంత ఉధృతంగా వినియోగించుకోవాలో చూడండి. అంటే ఎక్కువ సేపు చేస్తే ఎక్కువ ఎనర్జీ వస్తది. తక్కువ సేపు చేస్తే తక్కువ ఎనర్జీ వస్తది. అలా ఎక్కడా గూడా ఏ పుస్తకంలో ఎక్కడా కూడా సైంటిఫిక్‌గా కూడా ప్రూవెన్ కాలేదు. అనుకుంటే ఒక ఎగ్జాంపుల్‌గా వాటర్‌ని తీసుకున్నాం గదా! సో, అదే వాటర్ తీసుకుంటే నేను ఒక పెద్ద ట్యాంకర్ నిండా నీళ్ళు తెచ్చి నా మీద పోసుకున్నాననుకోండి. నేను ఎక్కువ క్లీనింగ్ ఏమి అయిపోను. బకెట్ నీళ్ళతో చేసినా అంతే క్లీనింగ్ అవుతాను. ఎక్కువ నీళ్ళతో స్నానం చేస్తేనే క్లీనింగ్ అవుతుందనేది భ్రమ. లేకపోతే సరిపోని నీళ్ళతో అంటే లైక్ ఒక 2 బకెట్లు, 3 బకెట్లు లేదా ఎంత కావాలో అంత కావస్తే దాంతో చేస్తే ఏది వాస్తవం అని చూస్తే నన్ను నేను శుద్ధి చేసుకోవడానికి ఎంత కావాలో అంత స్థాయిలో మాత్రమే నేను చేసుకుంటే చాలు. క్లియర్ కదా! అలాగే ఇన్ని గంటలు చేయాలి, అన్ని గంటలు చేయాలి అనేదేంటంటే అది అలవాటవ్వడం కోసం చెప్తూ వచ్చారే తప్ప అలాగా స్పెసిఫిక్‌గా ఉండి చేయాలి అనేది కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. అది ఎవరి స్థితిని బట్టి, వాళ్ళ యొక్క స్థితిలో ఉన్నతిని పొందే క్రమంలో రకరకాలుగా సమయాన్ని కానీ, ప్రదేశాన్ని కానీ ఎంచుకుంటూ ఉంటారు. ఇది ప్రతి ఒక్క ధ్యానులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే. సో, మరి బ్రహ్మముహూర్తంలో చేయాలి మనం. మనం కూడా చాలా సార్లు బ్రహ్మముహూర్తంలో అని చెప్పాము. అదేవిధంగా ఏకాంతంగా చేయాలని చెప్పాము. ఇలా చాలా చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే ఈ బ్రహ్మ ముహూర్తము అనేదేంటంటే, మనలో మనలో ఇన్ ద సెన్స్ ఆఫ్ నా యొక్క బ్రెయిన్‌లో ఎటువంటి ఇతర అంశాలు అనేవి ప్రభావితం చేయడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంటే ఇప్పుడు 6 అయిందనుకోండి, పాలోడొస్తాడు, పేపరోడొస్తాడు, టిఫిన్ జేయాలి పిల్లలకి, లేపోతే బట్టలు మడత పెట్టాలి, బట్టలు వాషింగ్‌కెయ్యాలి, పలానా చుట్టాలొచ్చారు, వాళ్ళ ఫంక్షన్‌కెళ్ళాలి. ఇటువంటి ఆలోచనలు ఏమి ఉండవిప్పుడు. ఒక ప్రశాంతమైన స్థితి ఉంటుందనమాట. అందుకనే దీన్ని ఎంచుకున్నాం. ఎందుకు ఈ ప్రశాంతమైన స్థితిని ఎంచుకున్నాము అంటే, ఇక్కడ మనం ఏదైతే బీజం వేస్తామో, ఈ వేసిన బీజం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తదనమాట. సో, అందుకని దీన్ని బ్రహ్మ ముహూర్త సమయం. సో, బ్రహ్మ ఇన్ ద సెన్స్ ఆఫ్ క్రియేటర్. సో, సృష్టి చేసుకోవడానికి ధ్యానము అనే అంశం ద్వారా సృష్టి చేసుకోవడానికి అద్భుతమైన సమయం కింద ఇది చెప్తారు. మరి ఇదొక్కటే అద్భుతమైన సమయమా అంటే కాదు. మీలో ఇటువంటి ప్రశాంతమైన స్థితి, ఇప్పుడు ఏదైతే ఈ 4 గంటల సమయంలో ఏ అంశం పట్ల దృష్టి లేకుండా అన్నిటిని వేరుగా అంటే లైక్ ఇప్పుడు ఎటువంటి హడావుడి లేకుండా ఒక ప్రశాంతమైన మీలో ఒక స్థితి కలిగి ఉందో, అది రోజులో 24 గంటల్లో ఎప్పుడు కలిగి ఉన్నా అది మీకు బ్రహ్మ ముహూర్తమే. బ్రహ్మముహూర్తం అంటే ప్రశాంతమైన స్థితి నా అంతరంలో కలిగి ఉండాలి. ఆ ప్రశాంతమైన స్థితిలో నేను ధ్యానం చేయగలగాలి. ఎటువంటి ఆలోచనల తీవ్రతలు అంటే గతము తాలూకు కానీ, భవిష్యత్ తాలూకు కానీ తీవ్రతను నా మీద ప్రభావితం చేయకుండా, వాస్తవంలో నేను ఉండి, ప్రస్తుతంలో నేను ఉండి, ప్రెజెంట్ మూమెంట్‌లో నేను ఉండి చేసేదేదైతే ఉంటుందో, ఆ క్షణము బ్రహ్మముహూర్తము ఒకటే. దట్ ఈస్ క్రియేటర్స్ టైమ్. సృష్టికర్త యొక్క సమయం ఎప్పుడంటే, ప్రశాంతమైన ఏకాగ్రతతో కూడిన క్షణమే. సో, ఆ క్షణంలో నేనెప్పుడుంటే అది నాకు బ్రహ్మముహూర్తమే. నేను 1,00,000 మందిలో ఉండనివ్వండి, ఎక్కడో ఉండనివ్వండి,
ఏదో జర్నీలో ఉన్నవండి ఏదైనా ఉన్నాయి. నేను ఎంత స్థితప్రజ్ఞతతోటి ఎటువంటి అంశాలను అంతరంలో ప్రభావితం అవ్వకుండా, నా యొక్క స్థితిని నేను కలిగి ఉన్నాను అంటే నేను ధ్యాన స్థితిలో ఉన్నట్టే. అది మీరు కళ్ళు తెరిచి ఉన్నా, కళ్ళు మూసి ఉన్నా. ఎందుకు ఇయన్నీ అంశాలు చెప్తున్నానంటే, మనం అసెన్షన్ ఇయర్‌లోకొచ్చాం. అధిరోహణ. సో, అధిరోహణలోకొచ్చిన తర్వాత ఒకటే ప్యాటర్న్ ఉండదు. ప్యాటర్న్స్ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకటే దాన్ని నమ్ముకొని ఉన్నాననుకోండి. అంటే ఎలా అంటే మనకి ఈ స్టోరీ తెలిసిందే. కట్టెలు కొట్టేవాళ్ళ స్టోరీ. ఇద్దరు కట్టెలు కొట్టేవాళ్ళుంటారు. ఒక కట్టెలు కొట్టే అతనేమో గొడ్డలుంటుంది. ఆ గొడ్డలు పెట్టి నరుకుతూ ఉంటాడు. ఇంకో కట్టెలు కొట్టే అతను గొడ్డల తర్వాత ఇంకో టెక్నాలజీ వచ్చిందని ఇంకొక మెషినరీ ఇవన్నీ తెచ్చుకుంటూ తన యొక్క వర్క్ పెంచుకున్నాడు. అంటే కాలానుగుణంగా నాకంతున్న జ్ఞానాన్ని బట్టి, పరిస్థితులను బట్టి నా యొక్క సాధనా పద్ధతులను కూడా నేను మార్పు చేసుకోవాలి. ఎప్పుడైతే నేను అలా మార్పు చేసుకుంటానో నా యొక్క ఉన్నతి అనేది మరింతగా పెరుగుతూ ఉంటుంది. సో, అందుకని ఎంత వివరణ ఇస్తున్నాను. అయితే ఎందుకు ఈ వివరణ? దేని పట్ల అంటే ఈరోజు మనం ఎంచుకున్న అంశము మేనిఫెస్టేషన్. సో, గతంలో మేనిఫెస్టేషన్ గురించి నుదుటి మీద ఫోకస్ చేయండి, నుదుటి మీద మనీ ఎర్న్ చేయండి, హెల్త్ ఎర్న్ చేయండి. సో, ఇవన్నీ చెప్పాం. యెస్. అవన్నీ కూడా ఉపయోగపడతాయి. వాటి వల్ల కూడా రిజల్ట్ వస్తది. అది ఒక శాస్త్రీయమైన బ్రెయిన్‌కి సంబంధించి మన యొక్క సబ్‌కాన్షియస్‌కి ఫీడింగ్ చేసే ఒక పద్ధతి. అంటే నేను ఇది జరుగుతుందో లేదో నాకు నమ్మకం కూడా లేదు. కానీ ఆ నమ్మకం లేని స్థితి నుంచి నమ్మకం కలిగే స్థితికి మనం రావాలి అంటే, సో, ఫస్ట్ మన యొక్క ఆలోచనలు నుదుటి మీద భావన చేసినప్పుడు, ఇక్కడి నుంచి ఆ ఆలోచనల తీవ్రత అనేది సబ్‌కాన్షియస్‌కి వెళ్తుంది కాబట్టి, సబ్‌కాన్షియస్ లెవెల్‌లో ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. మన జీవితంలో ఏర్పడ్డ నమ్మకాలన్నీ కూడా అదే ప్రాసెస్‌లో జరిగాయి. కొన్ని స్పృహతో జరిగాయి, కొన్ని స్పృహ లేకుండా జరిగాయి. నేను వీడిని నమ్ముతున్నాను. 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. 10 మంది ఫ్రెండ్స్‌లో అరే! వీళ్ళందరిలో వీడంటే నాకు బాగా నమ్మకం రా! అంటే అది మీరు ఏర్పరచుకున్నారు. సో, అలాగే ఆ నమ్మకం అనే ప్రాసెస్ ఎలా జరిగింది అంటే, ఇక్కడ నేను దానికి 1కి 10 సార్లు అంటే వీడు నేను చెప్పింది వింటున్నాడు. నేను చెప్పింది చేస్తున్నాడు. నేను రమ్మనగానే వస్తున్నాడు. నాకు నచ్చింది వాడికి నచ్చాయి. ఇలా కొన్ని అంశాలనేవి మెర్జ్ అయ్యాయి కాబట్టి, ఆ నమ్మకము అనేది ఆలోచన ఇక్కడ కలిగి, అది మీ సబ్‌కాన్షియస్‌లో ఫీడ్ చేశారు కాబట్టి, తన మీద ఎప్పుడూ నమ్మకం ఉంటుంది. సో, అటువంటి స్థితిని పెంచుకోవడం కోసం మాత్రమే ఇంతకాలం మనం ఈ ఫోర్ హెడ్ మీద ఫోకస్ చేయండి. ఐ యామ్ గాడ్. ఐ యామ్ అబండెన్స్. ఐ యామ్ హెల్తీ. ఐ యామ్ రేడియంట్‌లీ హెల్తీ. సో, ఇటువంటి అంశాలన్నీ ఇక్కడ నింపాం. సో, ఈ నింపుతున్న అంశాలన్నీ కూడా మన యొక్క సబ్‌కాన్షియస్‌లో ఫీడ్ అవుతాయన్నమాట. ఎప్పుడైతే సబ్‌కాన్షియస్‌లో ఫీడ్ అవుతాయో వర్క్ ఫ్లో పెరుగుతూ ఉంటుంది. అది ఇంతకుముందు గతంలో మనం చేసిన మేనిఫెస్టేషన్ సంబంధించిన అంశాలు. సో, ఇప్పటి నుంచి వెళ్ళేది దిస్ ఈస్ అసెన్షన్ పీరియడ్. అధిరోహణ. సో, అధిరోహణ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది వి ఆర్ నాట్ లైక్ మనము వాటి ఎనకాల పరిగెత్తం. నాకు డబ్బు కావాలి, నాకు ఆరోగ్యం కావాలని పరిగెత్తం. వి కమాండ్. ఏదైతే జరుగుతుందో దాన్ని మాత్రమే థాట్ చేస్తాం. నాట్ థింకింగ్. నో విజువలైజేషన్, నో క్రియేషన్. జస్ట్ ఇట్స్ ఎ సీడ్ ఆఫ్ వన్ థాట్ అంతే. ఒక్క ఆలోచనతో సృష్టి జరుగుతది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎసెన్షియల్ మానిఫెస్టేషన్ లేదా యూనిఫైడ్ ఫీల్డ్ మేనిఫెస్టేషన్ లేదా క్వాంటమ్ ఫీల్డ్ మేనిఫెస్టేషన్. సో, ఇలా ఏ విధంగాను చెప్పుకోవచ్చు. అంటే ఇంతకుముందు గతంలో ఇలాగ నాకు ఉద్యోగం వచ్చింది. చక్కగా అంటే నేను ఊహిస్తూ ఉంటాననమాట నా నుదిటి మీద. నాకు ఉద్యోగం వచ్చింది. చక్కగా సాలరీ ఒక 5,00,000 సాలరీ వచ్చింది. పర్ మంత్ 5,00,000 సాలరీ వచ్చింది. చక్కగా దాంతోటి నేను మా ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుంటున్నాను. అందరికీ నన్ను చూడగానే ఒక మంచి భావన కలుగుతుంది. సో, ఇంతకుముందు సంబంధాలొచ్చేవి కాదు. ఇప్పుడేమో రోజుకో సంబంధం వచ్చేస్తుంది. అంటే ఇలాగా ఒక విజువలైజేషన్ ప్యాటర్న్‌ని క్రియేషన్‌తో యాడ్ చేసుకుంటూ వెళ్తున్నామనమాట. సో, ఎందుకు? ఆ సిట్యుయేషన్స్ అన్ని ఫ్రీక్వెన్సీస్ మెర్జ్ చేసి, నాలో ఆ పరిస్థితుల మీద నమ్మకం ఏర్పరచుకోవడం, నా ఫ్రీక్వెన్సీస్‌ని పెంచుకోవడం కోసం. బట్ ఇప్పుడు ఎసెన్షియల్‌లో వచ్చే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఎలా ఉంటాయంటే గనుక నేను ఇలా కూర్చుంటాను. రేపు పలానా టైంకి పలానా వర్క్ జరుగుతుంది. అంతే. ఇంక దాని గురించి విజువలైజ్ చేయడం గాని, థాట్ చేయడం గాని, ఇలా ఫర్దర్‌గా అలాంటివేమీ ఉండవు. దీన్నే ఇన్‌స్టంట్ మేనిఫెస్టేషన్ లేదా క్విక్ మేనిఫెస్టేషన్ లేదా క్వాంటమ్ ఫీల్డ్ మేనిఫెస్టేషన్ లేదా యూనిఫైడ్ ఫీల్డ్ మేనిఫెస్టేషన్ అంటారు. అయితే ఈ మేనిఫెస్టేషన్స్ 100% పనిచేస్తాయి. సమయానికి సంబంధం లేకుండా కొన్ని గంటల్లోనే, కొన్ని నిమిషాల్లోనే వర్కౌట్ అవుతాయి. అయితే ఈ వర్కౌట్ అవ్వడం కోసము కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఓకే. సో, ఆ స్టెప్స్ ఏంటనేవి మనం చూద్దాము. అయితే ఈ పాయింట్స్‌ని ఒక 5 మినిట్స్ పాటు నేను
వాటర్ తీసుకుంటాను. కొద్దిగా గొంతు ఇదిగా ఉంది. సో, మీరేం చేస్తారంటే గనుక ఒక 5 మినిట్స్ కళ్ళు మూసుకోండి చక్కగా. సో, కళ్ళు మూసుకొని మీరు ఐ కెన్ డూ ఇన్‌స్టంట్ మేనిఫెస్టేషన్. నేను అనుకున్న వెంటనే పరిస్థితులను మార్పు చేయగలను అనే ఒక భావనని మీ నుదుటి మీద భావించండి అంతే. ఐ కెన్ డూ ఇన్‌స్టంట్ మేనిఫెస్టేషన్స్. నేను అనుకున్న వెంటనే పరిస్థితులను సృష్టించగలను, మార్పు చేయగలను అనే ఒక భావనని మీ నుటి మీద ఫీల్ అవుతూ ఉండండి. నేను ఒక 5 మినిట్స్‌లో మళ్ళీ నేను యాడ్ అవుతాను.
ఓకే మాస్టర్స్. సో, నిదానంగా కళ్ళు తెరవండి. నిదానంగా కళ్ళు తెరవండి. ఇది రికార్డింగ్ గూడా ఉంటుంది. సో, ఈ ప్రాసెస్‌ని మళ్ళీ మీరొకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుందనమాట ఈరోజు. సో, గతంలో చేసిన మేనిఫెస్టేషన్స్, ఇప్పటి నుంచి చేయబడే మేనిఫెస్టేషన్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే గతంలో ఉన్నవేంటంటే ఒక క్రియేషన్ తోటి, ఒక విజువలైజేషన్‌తో జరిగి ఉంటాయి. ఇప్పటి నుంచి చేసేవేంటి ఒక థాట్. సో, రామ్‌తా చెప్తారు. థాట్ ఈస్ ద అల్టిమేట్ అనమాట. ఫోకస్ చేసి ఎప్పుడైతే మనం థాట్ అనేది పెట్టుకుంటామో, దేర్ ఈస్ నో థింకింగ్, దేర్ ఈస్ నో విజువలైజేషన్స్. సో, ఒక థాట్ తోటే క్రియేషన్ జరిగిపోద్ది. సో, అదేం చేస్తాము అంటే అంత ఎఫెక్టివ్‌గా థాట్ అనేది మనం యాడ్ చేస్తాం. ఆ యొక్క యూనిఫైడ్ ఫీల్డ్‌లో లేదా ఒక క్వాంటమ్ ఫీల్డ్‌లో. సో, దీనికి ముందుగా మనం ఒక స్థితిలోకి రాగలగాలి. అంటే వికల్పాలు లేని సంకల్ప స్థితిలో ఉండగలగాలి. అంటే అవుతుందా లేదా? నేననుకుంటే ఎలా అవుతుంది? పరిస్థితులేమో ఇలా ఉన్నాయి. ఇటువంటి మీ మీద మీకు నమ్మకం లేని, మీరు చేసే మేనిఫెస్టేషన్ మీద ఆశలు కానీ, అవగాహన గాని లేని స్థితిలో ఉంటే, ఈ యొక్క మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేవి అంతగా మీకు రిజల్ట్ ఇవ్వకపోవచ్చు. ఎలాంటి స్థితిలో ఉంటే ఇది తొందరగా పనిచేస్తుందంటే, మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మీరు చేసే ప్రాసెస్ మీద, మీరు చేస్తున్న సాధనల మీద, మీ సమ్మతంలో అంటే ఈరోజు నేను నా అకౌంట్‌లోకి ఏదైతే నేను అబండెన్స్ అనే ఒక మేనిఫెస్టేషన్ చేస్తున్నానో, సో, దీని ద్వారా నా అకౌంట్‌లోకి ఈరోజు 10,000 వస్తాయి. ఇది మీ నమ్మకంలో ఉందనుకోండి. మీ యొక్క సమ్మతంలో అండ్ దెన్ మీ యొక్క బిలీఫ్ సిస్టమ్‌లో ఉందనుకోండి. అది తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది. ఎలా వస్తాయి? నాకిచ్చేవాళ్ళు ఎవరున్నారు? ఒక రూ. 1000 వస్తే ఎక్కువే అని అనుకున్నారనుకోండి. అంటే మీ సమ్మతం అనేది రూ. 1000కే పరిమితమైంది. సో, అప్పుడు మీరు రూ. 1000కే చేయాలి. అంటే ఇక్కడ నంబర్స్ కానీ పెద్దదా? చిన్నదా? ఇటువంటివి కాదు. నేనేదైతే మేనిఫెస్టేషన్ చేశానో, ఆ యొక్క రిజల్ట్ నా జీవితంలో కలిగిందా? లేదా? అనేది మాత్రమే చూడాలి తప్ప, ఎంత పెద్దది? ఎంత చిన్నది? అనేది కూడా ఉండదు. సమయము అనేది కూడా ఉండదు. అంటే నేనిప్పుడు చేశాను. గంటలో జరగొచ్చు, 10 నిమిషాల్లో జరగొచ్చు, 10 రోజులకే జరగొచ్చు. ఎందుకు ఈ కాల వ్యవధి అంటే, దానికి సంబంధించి నేను ఎటువంటి ప్రస్తుతంలో అంటే ఈ పదార్థ జగత్తులో మెటీరియల్ వరల్డ్‌లో నేను ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నాను అనేది కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇట్స్ ఎ లింకింగ్ ప్రాసెస్. సో, మేనిఫెస్టేషన్ తొందరగా జరగాలి అంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనలో ఒక భావన నింపుకోవడము. సో, మేనిఫెస్టేషన్ అంటే ఎప్పుడు జరిగేటివి కాదు. నేను అనుకున్న వెంటనే జరుగుతాయి. ఐ కెన్ డూ క్విక్ మేనిఫెస్టేషన్స్. ఐ కెన్ డూ ఇన్‌స్టంట్ మేనిఫెస్టేషన్స్. నా పరిస్థితులు నేను అనుకోగానే ఏ విధంగా అంటే ఆ విధంగా సృష్టించుకోగలను, మార్పు చేసుకోగలను. సో, ఇలాగా ఆ యొక్క భావనలు మీలో నింపుకొని, ఆ యొక్క స్థితిలోకి మీరొచ్చేయాలి. ఫస్ట్ పాయింట్ ఆ యొక్క స్థితిలోకి మీరొచ్చేయాలి. నెక్స్ట్ దీనికి కొంచెం మరింత శక్తిని ఇవ్వడానికి, దివ్యత్వాన్ని అందించడానికి, దైవిక శక్తిని అందించడానికి మీరేం చేయాలి? ఐ యామ్ గాడ్. ఇదంతా ప్రాక్టీస్ మాస్టర్స్. సో, ఒక 5 మినిట్స్ ఇందాక చెప్పిన అంశాన్ని చేయండి. ఇంకొక 5 మినిట్స్ మీ నుదుటి మీద ఐ యామ్ గాడ్. దైవంగా ఈ యొక్క నేను మేనిఫెస్టేషన్ ఈ సృష్టి చేస్తున్నాను. ఈ క్రియేషన్ చేస్తున్నాను. నా సంకల్పాలను నేను వెంటనే సిద్ధించుకోగలను. దైవంగా నీ మార్పుని చేస్తున్నా అని చెప్పేసి ఐ యామ్ గాడ్ అనే స్థితిని మీలో పెంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్‌స్టంట్ మేనిఫెస్టేషన్ చేయగలను. క్విక్ మేనిఫెస్టేషన్ చేయగలను. ఇప్పుడు నా యొక్క దివ్యత్వంతో, నా యొక్క దైవిక శక్తితో దైవంగా నేను ఈ మేనిఫెస్టేషన్ చేస్తున్నాను. దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. ఓకే. సో, థర్డ్ స్టెప్ ఇందాక ఏదైతే చెప్పామో మీ సమ్మతంలో ఏదైతే ఉందో, మీ యాక్సెప్టెన్స్‌లో ఏదైతే ఉందో అంటే ఇదే జరుగుతుంది అని మాత్రమే ఉండాలి తప్ప, ఇలా జరగాలి, ఇలా జరిగితే బాగుంటుంది అనే ఆలోచన కూడా కాదు. సో, ఇట్స్ టు బి డన్ అన్నమాట. అది మాత్రమే జరగాలి. సో, అటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దాన్నే మేనిఫెస్ట్ చేయాలి. అంటే ఈరోజు నా వ్యాపారంలో రూ. 1,00,000 లాభాన్ని నేను పొందుతాను. అంతే. పొందుతాను. అదే జరుగుతుంది. సో, ఆ రూ. 1,00,000 అనేది మీ యొక్క సమ్మతంలో ఉంటే రూ. 1,00,000 లేదంటే 10,000 ఉంటే 10,000, రూ. 1,000 ఉంటే 1000. సో, ఏదైతే జరుగుతుందో దాన్ని మాత్రమే మీరు కమాండ్ చేస్తారనమాట. విత్ యువర్ ఫుల్ ఆఫ్ యాక్సెప్టెన్స్, ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ. కాన్ఫిడెన్స్ అంటే ఇట్స్ ఎ బిలీఫ్ సిస్టమ్ బేస్డ్ కాన్ఫిడెన్స్. ఏదో లైక్ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకొని నా టాలెంట్ పట్టి ఉన్న కాన్ఫిడెన్స్ కాదిది. నా మీద నాకు ఉన్న నమ్మకాన్ని, నా ఆలోచన దృక్పథాల పట్ల
నా యొక్క స్థితి పట్ల ఉన్న నమ్మకాన్ని మాత్రమే పెట్టి ఉండే కాన్ఫిడెన్స్. దిస్ ఇస్ డిఫరెంట్. ఓకే. సో, ఇలాగ ఈ థర్డ్ స్టెప్‌లో ఏదైతే జరుగుతుందో దాన్ని మాత్రమే మనం మేనిఫెస్ట్ చేయాలి. ఎటువంటి వికల్పాలనేవి ఉండవప్పుడు. ఎందుకంటే మీరు పూర్తిగా నమ్మి మీ సమ్మతంలో ఉండి మేనిఫెస్ట్ చేశారు కాబట్టి సెకండ్ థాట్ అనేది రాదు. ఇట్స్ ఓన్లీ వన్ థాట్. ఇట్స్ టు బి డన్ అన్నమాట. అది జరుగుతుంది అంతే. సో, స్టెప్ 3 వచ్చేసి మీ సమ్మతంలో ఏదైతే ఉంటుందో అంటే ఒక 10 నిమిషాల్లో ఇది జరుగుతుంది. లేకపోతే ఒక గంటలో ఇది జరుగుతుంది. ఈ యొక్క జరిగే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మీరు ఒక పని మీద ఎళ్లారు. ఎండ్ రిజల్ట్ ఈ విధంగా ఉంటుంది. అంతే. మధ్యలో ఏమన్నా జరగనివ్వండి. కానీ అది ఆ రిజల్ట్ వచ్చేంత వరకు అది ఈ విధంగానే జరుగుతుంది అని మీరు దాన్ని ఒక బిలీవ్ సిస్టమ్ తోటి మేనిఫెస్ట్ చేయగలగాలి. ఓకే. సో, ఇలాగా ఫస్ట్ మీ నిత్య జీవితంలో ఉండే కొన్ని థింగ్స్ మీద మేనిఫెస్ట్ చేస్తూ ఉండండి. ఇన్‌స్టంట్ మేనిఫెస్టేషన్స్ అనేవేంటంటే ప్రతిరోజు మనం అప్లై చేస్తూనే ఉండాలి. లైక్ ఇలాగా నేనిప్పుడు బయటికి వెళ్తున్నాను. నేను పలానా టైంకెళ్ళి పలానా వర్క్ చూసుకొని అన్నీ నాకు కరెక్ట్‌గా జరిగి పలానా టైంకి ఇంటికొచ్చేసాను. ఐ యామ్ డూయింగ్ దిస్ మేనిఫెస్టేషన్ అంతే. మీ సమ్మతంలో ఏదైతే ఉందో దాన్ని మేనిఫెస్ట్ చేసేయండి. అది అలా జరుగుతుందా లేదా అని కూడా చూడొద్దు. సో, ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ వారు గుర్తొస్తారు. కృష్ణుడు చెప్పిన ఒక అంశం గుర్తొస్తది. సో, కర్మలను చేయడమే కానీ కర్మ ఫలాన్ని ఆశించుకొని. యెస్, ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్‌లో మనం అలాగే ఉండాలి. ఎందుకంటే మనం చేసేది 100% జరుగుతుంది. కానీ అక్కడ ఆశించేది ఏమి లేదు. యూ ఆర్ కమాండింగ్ ఇట్ అంతే. కాబట్టి రిజల్ట్ వచ్చిందా లేదా అన్న దృష్టి కూడా పెట్టకూడదు. మీరు ఇనిషియేట్ చేశారో అది జరుగుతుంది అంతే. మళ్ళీ జరుగుతుందా? ఎప్పుడు ఇలాంటి ఆలోచనలొస్తే మళ్ళీ ఆ ప్రాసెస్‌ని మీరు లాంగివిటీలోకి అంటే లైక్ ఎక్కువ కాలం జరిగే విధంగా మళ్ళీ ఏదో రకరకాల ఆలోచనలతో నింపుతున్నట్టు. అలా వస్తుంది అంటే మీరు కరెక్ట్ ప్రాసెస్ చేస్తున్నట్టు కాదు. ఇప్పుడు చెప్పే క్వాంటమ్ ఫీల్డ్ మేనిఫెస్టేషన్ అనేది. ఓకే. సో, స్టెప్ 3లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశము ఏదైతే జరుగుతుందో దాన్ని మాత్రమే మీరు కమాండ్ చేస్తారు. ఈరోజు పలానా వాళ్ళొస్తున్నారు. వాళ్ళు నాతోటి ఈ విధంగా ఉంటున్నారు. నేను వాళ్ళతో ఈ విధంగా మాట్లాడుతాను. మా యొక్క బిజినెస్ కానీ మేమైతే అంశం అనుకున్నామో అది సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. అంతే. ఎండ్ రిజల్ట్‌ని కమాండ్ చేస్తారు. సో, దిస్ ఈస్ కాల్డ్ ఇన్‌స్టంట్ మేనిఫెస్టేషన్. అలాగా మీ జీవితంలో ప్రతి నిత్యము ఏవైతే జరుగుతూ ఉంటాయో వాటిని మేనిఫెస్ట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఆ స్థితిని మీరు పట్టుకోవాలి కాబట్టి. ఓకే. సో, ఇది మనం చూసుకున్నట్లయితే ఎలా పనిచేస్తుంది? అంటే నేనంటే అయిపోతుందా? అంటే యెస్, యూ ఆర్ ద గాడ్. నేను దైవాన్ని అనే భావన మీలో స్థితమైనప్పుడు దైవం ఏదైతే తలుస్తుందో అదే జరుగుతుంది. ఇంతకాలం నేనొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందనే భావనలో ఉండొచ్చు. కానీ నేను వేరు, దైవం వేరు కాదనేది మీరెప్పుడైతే గ్రహిస్తారో, ఆ దైవం మీరవుతారో అప్పుడు అదే జరుగుతుంది. ఓకే మాస్టర్స్. ఈ 3 స్టెప్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే గనక అడగొచ్చు. ఒక 15 మినిట్స్ ప్రాసెస్ కూడా చేద్దాం. ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ 15 మినిట్స్ ప్రాసెస్ కూడా చేద్దాము. మేనిఫెస్టేషన్స్ చేయడము చాలా ఈజీ మాస్టర్స్. అది పెద్ద కష్టతరమేం కాదు. ప్రెజెంట్ లైఫ్‌ని లీడ్ చేసుకోవడం కోసం మాత్రమే ఈ టెక్నిక్స్. అసలు యాక్చువల్‌గా దీనికంటే అద్భుతమైన అంశాలు చాలా ఉన్నాయి. బట్ మనందరికి అవసరం కాబట్టి, చాలా ఫాస్ట్‌గా జరగాలి కాబట్టి ఈ పాయింట్స్ గైడ్ చేస్తున్నాను. అసలు మేనిఫెస్టేషనే చేయక్కర్లేదు ఒక లెవెల్‌కి వెళ్తే. అవి జరుగుతాయి అంతే. దృష్టి కూడా పెట్టక్కర్లేదు. థాట్ కూడా రిలీజ్ చేయక్కర్లేదు. అంత హైయెస్ట్ స్టేజెస్ ఉన్నాయి మనలోనే. కాపోతే ఒక ప్రయత్నంతో మొదలవుతుంది. తర్వాత దైవ స్థితికి వెళ్ళిపోతే లైక్ మీలో ఆ దైవ స్థితి అనేది స్థితమైపోతే ఇంకా ఆటోమేటిక్‌గా అన్నీ జరుగుతుంటాయి కాబట్టి అప్పుడు ప్రయత్నం గాని ఇలాంటివేమీ ఉండవు. అది పొందేంత వరకు మాత్రమే ఈ ప్రయత్నం. ఈ మేనిఫెస్టేషన్స్ కానీ, విజువలైజేషన్స్ కానీ, ఫోకస్ కానీ ఎవ్రీథింగ్ ఏవైతే ఉన్నాయో. సో, అసెన్షన్‌లో మనం వీటన్నిటిని కూడా తక్కువ సమయంలో ఎక్కువ. తక్కువ సమయం అంటే సమయము అనేది మనం అనుకుంటున్న గంటలతోనో, నెలలతోనో, సంవత్సరాలతో కాదు. కాలము అనే అంశంలో సమయము, కాలము 2 వేరు. సమయము అనేది ఒక నిర్దిష్టమైనది. కాలము అనేది నిరంతరమైనది. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలా పదాల్లో మార్పులుంటాయి. పదాల్లో అంతరర్థాలు వేరుంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. సమయము అనేది నిర్దిష్టమైనది. గంట, 2 గంటలు, 3 గంటలు, నెల, వారము, సంవత్సరము ఇలాగ. కాలము అనేది నిరంతరమైనది. అది నిత్యము ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా మనం అంతరంలోకి తీసుకోవాలి. అప్పుడు మీ మేనిఫెస్టేషన్స్ అనేవి డిఫరెంట్‌గా జరుగుతాయి. చాలా క్విక్‌గా జరుగుతూ ఉంటాయి.
ఓకే. సో, ఈ 3 స్టెప్స్ గురించి ఇప్పుడు మనం చర్చించిన అంశం గురించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏదన్నా అడగాలనుకుంటున్నారా? ఓకే. మనం చేసేది థాంక్ యూ. మనకు మాత్రమే పనికొస్తుందా? మన పిల్లలు చదువుకోవాలా? అట్లా ఏదైనా మనం కోరుకుంటాం కదా సార్ మన ఫ్యామిలీ మీద. అట్లా హ్మ్. వాళ్ళలో మార్పు రావాలా? అట్లా కోరుకుంటాం మనం. అవునవును. సో, అంటే హ్మ్. ఇక్కడ కోరుకోవడం అనేది వేరు మాస్టర్. ఇక్కడ కోరుకోవడం అనేది ఉండదు. మనం ఇప్పుడు చెప్పిన మేనిఫెస్టేషన్‌లో కోరుకోవడం అని ఉండదు. వాడు ఈరోజు నేను చెప్పింది వింటున్నాడు. ఈ విధంగా వాడు చేస్తున్నాడు. లేదా వాళ్ళు ఇలా ఉంటున్నారు. అది మాత్రమే ఉంటుందన్నమాట. అయితే ఇతరుల పట్ల, ఇతర అంశాల పట్ల ఓకే. అంటే నాది కాని అంశాల పట్ల ఎందుకంటే నాకెంత స్వేచ్ఛ ఉందో, నాకెంత మార్పు చేయగల శక్తి ఉందో, వాళ్ళకి అంతే శక్తి ఉంది గదా! వాళ్ళకి అంతే స్వేచ్ఛ ఉంది గదా! సో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళినప్పుడు మనకి ఏవైతే అంశాలు ఉంటాయో అంటే కొన్ని ధర్మాలుంటాయి. స్వేచ్ఛ, ఈ యొక్క ఆత్మ లేపోతే ఎవరి స్వేచ్ఛ వాళ్ళకుంటుంది. ఎవరి అనుభవాలు ఇటువంటి అంశాలు తీసుకున్నప్పుడు ఇక్కడ ఇతరుల్ని మనం ప్రభావితం చేయకుండా, ఒక ప్రాసెస్ చేస్తే అది వర్క్ అవుతుంది. దానికేంటంటే ఒకటి వాళ్ళు సమ్మతించాలి. అంటే వాళ్ళ నుంచి మనకి ఇది రావాలి. లైక్ దే ఆర్ సరెండర్ టు యూ అన్నమాట. సరే అమ్మ నువ్వు చెప్పింది నేను వింటాను అనే ఒక దాంట్లోకి వాళ్ళు ఉండగలిగి ఉండాలి ఒక స్థితిలో. అలాంటప్పుడు మీరేదన్నా వాళ్ళ తరపున మేనిఫెస్ట్ చేస్తే వర్క్ అవుతుంది. బట్ వాళ్ళ ఫ్రీక్వెన్సీ అనేది వాళ్ళ ఆలోచన విధానం ఒక విధంగా ఉండి, మీ యొక్క మేనిఫెస్టేషన్ ఇంకో విధంగా ఉందనుకోండి. సో, అక్కడ ప్రాసెస్ అనేది అంత ఇనిషియేట్ అవ్వదు. ఎవరి ఎనర్జీ సిస్టమ్ బెటర్‌గా ఉంటే అది వర్క్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ స్వేచ్ఛ అనేది కూడా ఏమైపోతుందంటే ఒక ప్లేస్‌లో జీరో అయిపోతుంది. ఎందుకంటే ఉన్నదల్లా ఒకటే కాబట్టి స్వేచ్ఛ అనేది ఎవరికిస్తున్నాము? అక్కడ ఎవరికీ ఇచ్చేది లేదు. ఇట్ విల్ బి క్లీన్ అన్నమాట. సో, కాబట్టి ఏంటంటే ఇలాగా కుటుంబంలో విషయాలు కానీ, లేకపోతే బయట పరిస్థితులు కానీ, ఆఫీస్‌లో కానీ ఇలాంటివి మనం ఎప్పుడైనా మేనిఫెస్ట్ చేసేటప్పుడు ఇక్కడ చూడవలసింది ఏంటి అంటే గనక ఇతరులు ఎవరు లేరు. ఉన్నదల్లా మీరే. మీ ఆనందాన్ని పొందడానికి ఏదైతే ఉంటుందో అది మీరు చెయ్యొచ్చు. అంటే నా కుటుంబంలో వాళ్ళందరూ కూడా ధ్యానం చేయడము అనేది నాకెంతో ఆనందంగా ఉంది. వాళ్ళందరూ గూడా సరైన ఆలోచన విధానంలో ఉండడం నాకెంతో ఆనందంగా ఉంది. ఇక్కడ అల్టిమేట్‌గా ఎండ్ రిజల్ట్ చూడాల్సిందేంటంటే నా ఆనందమే. ఎప్పుడైతే నా ఆనందాన్ని నేను బలంగా మేనిఫెస్ట్ చేస్తానో అదే జరుగుతుంది. ఎందుకంటే మనం ఇతరులనేం ప్రభావితం చేయట్లేదు కదా! నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, నువ్వు ఈ టైంకి చేయాలి, ఆ టైంకి చేయాలి ఏం చెప్పట్లేదు. వాళ్ళలా చేశారు అనే ఒక భావాన్ని నాలో ఎంత బలంగా నేను పెట్టుకొని, అప్పుడు నా ఆనందాన్ని నేను ప్రకటితం చేసుకోగలగాలి. యెస్ సార్. అర్థమైంది. అర్థమైందిగా మాస్టర్? ఓకే. సో, ఇట్లాగా ఈ మేనిఫెస్టేషన్స్‌నేంటంటే అల్టిమేట్‌లీ మనదే. ఉన్నదల్లా మనమే. అనుభవాలు నాయే, ఆనందాలు నాయే, డబ్బు నాదే, సంతోషం నాదే, దుఃఖం నాదే, ప్రతీదీ నాదే. నేను ఏదైతే దృష్టి పెడతానో అదే జరుగుతుందని ఒక విషయం అర్థమైపోయింది. ఈ దృష్టి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే నిరంతరము కొనసాగించకుండా ఒక ఆలోచనతోనే సమస్తము జరిగే విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. సో, ఎందుకు అంటే ఎన్నో ఎన్నో మహా అద్భుతమైన కార్యాలు చేయాలి కాబట్టి ఇవన్నీ పెద్ద విషయాలు కాదు. ఇవి చాలా సహజమైనవి, స్వల్పమైనవి, అల్పమైనవి. కాబట్టి అందుకని చూడండి పెద్ద పెద్ద ఋషుల ముందు సిద్ధుల్ని చాలా టేక్ ఇట్ ఈజీగా తీసేస్తారే అయన్నీ పెద్ద విషయమే కాదంటారు. మనకేమో సిద్ధులనేవి లైక్ ఇట్స్ ఎబిలిటీస్ అనేవి, సూపర్ న్యాచురల్ పవర్స్ అనేవి చాలా గొప్పగా చూస్తాం. అంటే ఆ స్థితికి మనం వెళ్ళలేదు కాబట్టి ఏదో దూరంగా ఉన్నది మనకి ఒక గొప్ప విషయంగా అనిపిస్తుంటుంది. ఆ స్థితికి వెళ్ళిన తర్వాత అది పెద్ద గొప్ప విషయం అనిపించదు. సో, అలా అందరూ కూడా ఈ యొక్క డబ్బు అనే అంశము, ఆరోగ్యము అనే అంశము, లేకపోతే కుటుంబము, ఆనందము, ప్రేమ ఇటువంటి అంశాలని చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. కానీ మనం వాటిలోనే ఒక లూప్‌లో పడిపోయి, ఆ భ్రమల్లో పడిపోయి, వాటెనకాలే మనం పరిగెడుతూ, పరిగెడుతూ, పరిగెడుతూ అవే గొప్ప జీవితంలో డబ్బుండాలి, చిన్నప్పటి నుంచి పేదరికం ఉండకూడదు, పెద్దయ్యాక డబ్బుంటేనే విలువుంటది, డబ్బు లేకపోతే విలువివ్వరు, సమాజం అంతా డబ్బునే చూస్తుంది, సమాజం అంతా నేనెలా ఉన్నానో చూస్తుంది, ఎంత సంపాదించినా ఏముంది, ఆరోగ్యం లేకపోతే ఎట్లా, ఆరోగ్యంగా ఉండాలి, 4 అడుగులే లేరు, 4 కోట్లున్నా ఏం ఉపయోగం? ఇట్లాగా ఎన్నో రకాల ఆలోచనలు నింపుకొనున్నాం. వీటన్నిటిని మార్పు చేయాల్సింది ఎవరంటే నేనే. ఇవన్నీ ఏంటంటే, జస్ట్ నా యొక్క సర్వైవల్ అంటే, నా యొక్క జీవనాన్ని నేను కొనసాగించుకోవడం కోసం నేను ఏర్పరచుకున్న అంశాలే తప్ప, నా జీవితమే దాంట్లో లేదు. నా జీవితంలో అవి ఒక స్వల్పమైన భాగం మాత్రమే. అసలు ఏంటి అని చూస్తే గనక,
నాకు అనుకూలమైన పరిస్థితులు నిరంతరం సృష్టించుకొని, నేను ఎప్పుడూ ఆనందంగా ఉండడమే నా యొక్క జీవితము. జీవితాన్ని జీవించడము అంటే, ఎటువంటి సందిగ్ధతలు, ఎటువంటి వికల్పాలు, ఎటువంటి అవమానాలు కానీ, అంటే లేమితత్వాలు, ఇటువంటి అంశాలు లేకుండా ఎప్పుడూ నిరంతరము ఆనందంగా, సంతోషంగా, సమృద్ధితో ఉంటూ కాలానుగుణంగా నాకు ఏ విధంగా అనిపిస్తే ఆ విధంగా జీవించడమే. అంటే ఏ విధంగా అనిపిస్తే అంటే అదే చెప్పాం గదా! స్వార్థపరంగానో, లేపోతే ఇతరుల స్వేచ్ఛను హరిస్తూనో, లేపోతే నాకు నచ్చింది తింటూ అని చెప్పేసి జంతువుల్ని ఇది చేయడమో అలా కాదు. అన్నింటి పట్ల సమానమైన దృష్టిని కలిగి ఉండి, ఆనందమైన జీవితాన్ని గడపడం. ఎవరిని కూడా మనం ఇబ్బంది పట్టం. అలా అని చెప్పి మనం కూడా ఇబ్బంది పడం. ఆ ఒక న్యూట్రల్ స్టేట్‌ని, హ్యాపీయెస్ట్ స్టేట్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళగలిగే స్థితి అది సహజంగానే మనలో ఉంది. దాన్ని పట్టుకోగలగాలి. అదే యాక్చువల్‌గా జీవించాలి. సో, కాబట్టి వీటన్నిటి పట్ల మీకు స్పష్టత ముందు ముందు ఇంకా మరింతగా వచ్చేస్తూ ఉంటుంది. చాలా దగ్గరగా ఉన్నాము. ఈ లైక్ హైయెస్ట్ ఫార్మ్ స్టేట్స్‌ని మనం టచ్ చేయొచ్చు. సోల్ లెవెల్ అబండెన్స్ గ్రూప్‌లో ఎవరైతే ఉంటారో, ఈ వీడియోస్ ఎవరైతే చూస్తారో అవి పెద్ద కష్టతరం ఏం కాదు. కొన్ని వారాల్లో మార్పులు జరుగుతాయి. నెలలు, సంవత్సరాలనేవి లేవు. అవన్నీ అంటే గతంలో నేను పెట్టుకున్న నమ్మకాలు. ఇప్పుడు కొన్ని వారాలు లేదా గంటలు, కొన్ని నిమిషాలు మీరేదైతే పూర్తిగా యాక్సెప్ట్ చేసి మీలో నింపుకుంటారో, నాలో ఈ మార్పు అనేది నెల రోజుల్లో జరుగుద్ది. నేను కోటీశ్వరుడిని 2 నెలల్లో అయిపోతాను. ఎందుకు 2 సంవత్సరాలు పెట్టుకోవాలి? ఎందుకు జీవితకాలం పెట్టుకోవాలి? ఆ పరిధి పెట్టుకుంది మీరే. మీ సమ్మతంలో ఉన్న పరిధిని పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని ఏం చేస్తారు అంటే దాన్ని పెద్ద అమౌంట్ తక్కువ టైం పెట్టుకోవద్దు. దానివల్ల ఏమైపోతుంది అంటే మన పర్సెప్షన్ ఆఫ్ థింకింగ్ అనేది, మన యొక్క ఎనలాజికల్ థింకింగ్ అనేది అంటే నేను ₹1,00,00,000 సంపాదించాలి నెల రోజుల్లో. ఎలా సాధ్యం అనే ప్రశ్న వస్తది. అందుకని ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండగలగాలి. ఈరోజు నేను ₹1000 సంపాదించగలను. అది మీ సమ్మతంలో ఉంది కాబట్టి అది జరుగుద్ది. అలాగా సమయము తక్కువగా, అమౌంట్ ఎక్కువగా మెల్లమెల్లగా మార్పు చేసుకుంటూ రావాలి సంపాదనలో. ఒకవేళ సంపాదన పరంగా చూసుకుంటే. ఇలా చూస్తున్నప్పుడు సంపాదన పెరుగుతుంది. కాలం అలాగే ఉంది. టైమ్ ఈస్ కాన్స్టెంట్. యువర్ అమౌంట్ ఈస్ ఇంక్రీజింగ్ అన్నమాట. సో, మీ యొక్క వ్యవస్థ ఆలోచన పరిధి మారుతుందన్నమాట. ఓకే. అంటే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు కూడా సంపాదించొచ్చనేది ప్రాక్టికల్‌గా ప్రూవ్ అయింది కాబట్టి, ఎప్పుడైతే మీ లాజికల్ మైండ్ సాటిస్ఫై అవుతుందో, యూ కెన్ డూ మిరాకిల్స్. అంటే తక్కువ సమయంలో ఎంత డబ్బైనా సంపాదించొచ్చు అనే స్థితికి మీరు రాగలగాలి. దానికి కొద్ది కొద్దిగా ప్రయత్నం చేస్తూ వెళ్ళాలన్నమాట. ఆ స్థితికి వచ్చారు అంటే మీరు నంబర్స్‌తో సంబంధం లేకుండా ఎంత ఎనర్జీనైనా సరే, ఎంత డబ్బునైనా సరే మీరు ఆకర్షించగలుగుతారు. ఓకే. సో, ఇలాగా ఎన్నో ఉన్నాయి. అందుకనే మనం పర్సనల్‌గా కౌన్సెలింగ్స్ ఇవ్వడము, పర్సనల్‌గా ఏదైనా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ ఎలా చేయాలన్నప్పుడు అలాంటివి కూడా మనం గైడ్ చేస్తూ ఉన్నాము. సో, అలాగే ఎవరైనా కావాలనుకున్నా సరే పర్సనల్‌గా అలా కూడా సపోర్ట్ తీసుకోవచ్చు. లేదా మనకు 1 ఇయర్ మెంబర్‌షిప్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. సో, దాంట్లో వెళ్ళొచ్చు. అటువంటి అంశాలు కూడా ఉన్నాయి. సో, కానీ అందరికీ అవకాశం ఉండాలని చెప్పేసి ఈ ఫ్రీగా మనం ఇది గైడ్ చేస్తున్నాం. ఈరోజు మనం గైడ్ చేసేదంతా కూడా ఎసెన్షియల్ పీరియడ్‌లో మాస్టర్స్‌కి గైడ్ చేసే అంశాలు కానీ, లేకపోతే ఇంకా అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఏదో వాటన్నిటిని బేస్ చేసుకొని సింప్లెస్ట్ ఫార్మ్‌లో చెప్తున్నాం. ఓకే. సో, అర్థమైంది కదా! ఇన్‌స్టంట్ మానిఫెస్టేషన్ నేను చేయగలను. నేను అనుకున్న ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేను చేయగలను. అనుకున్న వెంటనే అవి జరుగుతూ ఉంటాయి. దైవంగా ఉండి వీటన్నిటిని చేస్తున్నాను. నా సమ్మతంలో ఏదైతే ఉందో అదే నేను జరుగుతుంది అని కంప్లీట్‌గా సో బీ ఇట్ చెప్పాను. తదాస్తు చెప్పానన్నమాట. సో, ఈ 3 స్టెప్స్. ఓకే. సో, దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా చేద్దాము. సో, ఈ ప్రాక్టికల్‌గా చేసే ముందు అంటే ప్రతీదీ మనం అప్లై చేసి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఆ ప్రాసెస్ అలాగే జరుగుతుంది కాబట్టి. సో, ఈ రిజల్ట్ ఏదైతే ఉందో రిజల్ట్ మీద దృష్టి పెట్టకుండా ఉండడం అనేది కావాలి. దీనికి సంబంధించి ఏంటంటే మనకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్‌ని మీరు కంప్లీట్‌గా మీలో నింపుకోవాలి. సో, నింపుకున్నప్పుడు మాత్రమే ఒక్క నిమిషం నేను దీనికి డేటా రెడీ చేసి ఉంచాను. స్థితుల గురించి. సో, దీనికి సంబంధించి ఏంటంటే మనం ఒక ప్రాక్టీస్‌ని డిజైన్ చేసామన్నమాట. సో, ఆ ప్రాక్టీస్ సంబంధించి మీకు చెప్తాను. అంటే ఇన్‌స్టంట్ మానిఫెస్టేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక ఇంటర్వ్యూకెళ్లారు. లేకపోతే ఏదైనా వర్క్‌లో ఉన్నారు. ఆ వర్క్ అనేది ప్రాసెస్ జరగాలి. సో, ఒక 5 మినిట్స్ ఈ ప్రాసెస్ చేసి మీరు మానిఫెస్ట్ చేయండి. అప్పుడు మీకు రిజల్ట్స్ అనేవి చాలా ఫాస్ట్‌గా ఉంటాయి. ఓకే. సో, అవి స్టెప్స్ చెప్తూ ఉంటాను. ఎవరైనా నోట్ డౌన్ చేసుకోవాలంటే నోట్ డౌన్ చేసుకోవచ్చు. ఒకటి ఫస్ట్ స్టిల్‌నెస్. ఆల్రెడీ మనం స్టిల్‌నెస్ మెడిటేషన్ అని గతంలో చేసాం. తెలియకపోతే గనుక మన యొక్క వీడియోస్‌లోకి వెళ్లి చూస్తే లైవ్‌లో కానీ లేకపోతే మామూలు వీడియోస్‌లో కానీ ఉంటుంది. సో, స్టిల్‌నెస్ అంటే అలా ఉండటం అంతే.
దేని మీద దృష్టి లేకుండా ఉండడమే స్టిల్‌నెస్. శ్వాస మీద ఉండదు, నుదుటి మీద ఉండదు, హార్ట్ బీట్ మీద ఉండదు, బయట పరిస్థితుల మీద ఉండదు, ఆలోచనల మీద ఉండదు, దేని మీద ఉండదు. అంటే దేని మీద ఉండదంటే అవి జరుగుతూ ఉంటాయి అంతే. ఎందుకంటే హార్ట్ కొట్టుకోకుండా ఉండదు, శ్వాస తీసుకోకుండా ఉండము, ఆలోచనలు ఎలా ఉంటాయో అలా నడుస్తూనే ఉంటాయి. కానీ దేన్ని ఫోకస్ చేయం. దేని మీద ఏకాగ్రతతో దృష్టిని కలిగి ఉండము. జస్ట్ అలా ఉంటాం అంతే నిశ్చలంగా. ఒక సాక్షితత్వంతోటి ఒక నిశ్చలమైన స్థితిలో ఉంటాం. సో, ఎప్పుడైనా మీరు మేనిఫెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ స్టిల్‌నెస్‌ని అలవాటు చేసుకోండి. ఒక 1 ఆర్ 2 మినిట్స్ ఎయిదర్ 5 మినిట్స్ ప్రశాంతంగా ఉండండి అంతే. జస్ట్ రిలాక్స్. స్టెప్ నంబర్ 1 స్టిల్‌నెస్. ఓకే. ఇలాగా ఒక 5 మినిట్స్ చేయండి. సో, అంటే 5 మినిట్స్ అంటే ఇన్ ద బేస్ మీరు ఆ స్టిల్‌నెస్‌లోకి వెంటనే కనెక్ట్ అవ్వగలరా? లేకపోతే 2 నిమిషాలు పడుతుందా? 3 నిమిషాలు పడుతుందా? అనేది మీ యొక్క స్థితిని బట్టి ఉంటుంది. ఓకే. సో, అప్పుడు ఏం చేయాలంటే ఇది నేను చేస్తున్నాను అనే భావన కాకుండా, నేను ఎలా ఉన్నా అంటే సాక్షిగా ఉన్నాను. ఆ స్టిల్‌నెస్‌లో నేను సాక్షిగా ఉన్నాను అనే దాన్ని మనం నింపుకోవాలి. ప్రశాంతమైన స్థితికి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో, నెక్స్ట్ మనం చూసినట్లయితే గనక, ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే థాట్‌లెస్ స్టేట్‌కి వెళ్ళగలగాలి. సో, ఆలోచన లేని ఆలోచన లేని రహిత స్థితి. ఆలోచన రహిత స్థితికి వెళ్ళగలగాలి. అంటే ఈ ఆలోచన రహిత స్థితి కొంతమందికి అరగంటకు జరుగుద్ది, కొంతమందికి గంట జరుగుద్ది, కొంతమంది కళ్ళు మూసుకోగానే జరుగుద్ది. అసలు ఆలోచన రహిత స్థితి అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? ఆ స్థితి ఏంటసలు? ఆలోచనలు ఉండవు అంటున్నారు కానీ, ఎలా ఉండవు? చెప్పండి. ఆలోచన లేని స్థితి ఎలా వస్తది? అసలు ఆలోచన లేని స్థితి ఏంటి? మనం ఎరుకుతో ఉంటాము. కానీ మనకు ఆలోచనలు ఉండవు. మనం ఉంటాము. మన ఆలోచనల పట్ల మనకు ఉంటుంది. కానీ ఏముండదు. యెస్. యెస్ మాస్టర్స్. అదే నా ఇప్పుడు ఉద్దేశం. అంతే. అంతే. కరెక్టే. చెప్పారు. అంటే ఏమవుతుంది అంటే, ఈ ఆలోచనలు అంటే రావడము, వెళ్ళడము, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని అంటే, ఆలోచన అనే అంశాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అంటే గతం గురించి కానీ, భవిష్యత్తు గురించి కాకుండా ఏదైతే ఉంటుందో, అది ఆలోచన రహిత స్థితే. మీరు ప్రస్తుతంలో ఉన్నారు అంటే అది ఆలోచన రహిత స్థితే. ప్రస్తుతంలో ఆలోచన ఉంటుంది. కానీ భూతకాలం మీదో, భవిష్యత్ కాలం మీదో అది ఆధారపడి కానీ, ప్రభావితం చేస్తూ కానీ ఉండదు. దట్ ఈస్ ద థాట్‌లెస్ స్టేట్ అన్నమాట. ఆలోచన రహిత స్థితి అంటే మీరు ప్రస్తుతంలో ఉండడం. ఎరుకతో మాస్టర్ చెప్పినట్టు ఎరుకతోటి ఉండటము. ఓకే. సో, దాన్ని పట్టుకోవడం చాలా ఈజీ. ఎందుకు ఈజీ అని ప్రతిదీ చెప్తున్నాను అంటే, స్పష్టత మీలో ఎప్పుడు ఏర్పడుతుందో, మీరు చేసే అంశాల పట్ల, ధ్యానం పట్ల కానీ, ఈ యొక్క స్థితుల పట్ల కానీ, మీ పట్ల, మీరు చేసే ప్రాసెస్ పట్ల మీకెంత స్పష్టత ఏర్పడితే, ఆ స్థితిని అంత తొందరగా పొందుతారు. అందుకనే ప్రతి పాయింట్‌ని చాలా డీటెయిల్‌గా చెప్తున్నాను. ఇవి ఇంప్లిమెంట్ చేయండి. మీకు మేనిఫెస్టేషన్స్ అనేవి మీరు 10 సార్లు ప్రయత్నం చేస్తే 8-9 మొదటిసారి నుంచే జరుగుతాయి. అంత ఫాస్ట్‌గా వర్క్ అవుతాయి. అంటే 5, 10 మినిట్స్‌లో మనం మేనిఫెస్టేషన్ చేసేయొచ్చు ఆ సిట్యుయేషన్ మీద. మేనిఫెస్టేషన్ బోత్ ఆర్ డిఫరెంట్. క్రియేషన్ ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి ఇట్స్ ఎ ఇంటర్‌లింకింగ్ ప్రాసెస్ ఈస్ క్రియేషన్. మేనిఫెస్టేషన్ ఈస్ ఆన్ దట్ సిట్యుయేషన్. అంటే గతంలో జరిగిన అంశాలు కానీ, భవిష్యత్తులో జరగబోయే అంశాలు కానీ, వీటి దేని మీద కూడా దృష్టి లేకుండా ఆ క్షణం అదే జరుగుతుంది అని చేసేదే మేనిఫెస్టేషన్. ప్రతి దానికి వివరణ అనేది పొంది ఉండాలి. మీరు ఆలోచన చేయాలి, చింతించాలి దాని గురించి. చింతన అనేది ఉండాలి. ఆలోచన ఎప్పుడైతే చేస్తామో, దృష్టి దాని మీద పెడతామో, ఇటువంటి కోర్ లెవెల్ పాయింట్స్ అనేవి మనకు అంతరంలోంచి బయటకొస్తాయి. మనలోనే బోలెడంత సబ్జెక్ట్ ఉంది. మనలోనే బోలెడంత జ్ఞానం ఉంది. దాన్ని బయటికి తీశారనుకోండి, ఇలాంటివి చేయడం చాలా ఈజీ అయిపోతుంది. కుటుంబంలో మార్పులు చేయడం కానీ, సమాజంలో మార్పులు చేయడం గానీ, డబ్బు పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఇంకా మీరు మార్పు చేసుకోవడమే కాదు, ఎంతోమందికి గైడ్ చేయగలుగుతారు. ఓకే. సో, సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, స్టిల్‌నెస్ మెడిటేషన్ తర్వాత కంప్లీట్‌గా మనము దీన్ని థాట్‌లెస్ స్టేట్ అంటే అక్కడ మీరు ఏం కోరుకోవద్దు. ఏమి విజువలైజేషన్ ఉండదు. జస్ట్ అలాగా ప్రశాంతంగా ఉంటారంతే. మరింత లోతైన ప్రశాంతమైన స్థితి. అంటే చెప్పాలంటే ఇట్స్ ఎ లైక్ బ్లాంక్ శూన్యం. అక్కడేం లేదు.
స్టార్టింగ్‌లో నాకు అంటే లైక్ ఒక్కసారి ఎక్స్‌పీరియన్స్ ఎలా జరిగేవంటే, చాలా సేపు మెడిటేషన్ చేసిన తర్వాత ఒక ఎరుక లేని స్థితిలోకి ఎళ్ళేవాడిని. అదే హైయెస్ట్ అనుకునేవాడిని. తర్వాత తర్వాత ఫోకస్ చేస్తే కళ్ళు మూసుకున్న ప్రతిసారి ఆ స్థితిలో ఉంటున్నాను నేను. అంటే దానికి గంటల తరబడి చేస్తేనే వస్తుందనే భావన ఉన్నంత కాలము నేను అలాగే ఉన్నాను. అంటే 5 నిమిషాలు చేస్తే వస్తుంది. లేదు, నేను కళ్ళు మూసుకుంటే థాట్‌లెస్ స్టేట్‌కి వెళ్ళగలను. మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఒక నెల రోజులో, వారం రోజులో, 2 రోజులో, 3 రోజులో. ఆ స్థితి వచ్చేస్తది. కళ్ళు మూసుకోగానే మీకు శూన్యమే ఉంటది. అందరూ అది గొప్పగా అనుకుంటారు. అయ్యో! అయన్నీ చిన్న చిన్న విషయాలు మాస్టర్స్. నేను కళ్ళు మూసుకోగానే ఆలోచన రహిత స్థితిలో నేను ఉండగలను. అది మీరు స్థితం చేసుకోండి. మనం మైండ్‌ని ప్రోగ్రామ్ చేసుకోవాలి. నేను 5 నిమిషాలు అనుకుంటే 5 నిమిషాల్లో ప్రోగ్రామ్ అయిద్ది. 5 రోజులు అనుకుంటే 5 రోజుల్లో ప్రోగ్రామ్ అయిద్ది. నేను అనుకున్న క్షణమే ప్రెజెంట్‌లో ఎప్పుడైతే ప్రస్తుతంలో అనుకుంటానో అప్పుడే జరుగుతుంది అనే భావన మీలో నింపుకుంటే అది అలాగే జరుగుద్ది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రెజెన్స్. నౌ మూవ్‌మెంట్‌కున్న శక్తి అదే. గతంలోనో, భవిష్యత్తులోనో లేదు. ప్రస్తుతంలోనే సమస్తము ఉంది. ఇది మీరు గ్రహించాలి. ఓకే. సో, ఇలాగా ఫస్ట్ స్టిల్‌నెస్ మెడిటేషన్. దేని మీద కూడా దృష్టి లేకుండా ఒక ప్రశాంతమైన స్థితి, ఒక సాక్షితత్వాన్ని మీలో నింపుకోవడం. ఇప్పుడు ఆ సాక్షితత్వంలోంచి, ఎరుకలోంచి శూన్యంలోకి వెళ్ళడం. అంటే ఏమీ లేని స్థితిని మీరు అనుభూతి చెందడం అంతే. శూన్యం మాత్రమే ఉంటుంది. సో, ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. శూన్యము అంటే ఏమీ లేని స్థితి అంతే. అక్కడ మీరు కూడా ఉండరు. ఒక ప్రశాంతమైన స్థితి ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు మేనిఫెస్టేషన్ అనేది స్టార్ట్ అవుతది. ఇక్కడి నుంచి. మీరేదైతే ప్రదేశంలో ఉన్నారో, మీరేదైతే మార్పు చేయాలో, ఏదైతే మేనిఫెస్ట్ చేయాలి అనుకున్నారో, సో, దాన్నేం చేస్తారు అంటే గనక పూర్తి దైవంగా అంటే థర్డ్ స్టెప్ చెప్తున్నాను. పూర్తి దైవంగా ఈ యొక్క భూతలం మీద ఉన్నటువంటి ధర్మాలను అనుసరిస్తూ మీరేదైతే మార్పు చేయాలనుకున్నారో అది మేనిఫెస్ట్ చేయండి. దీన్ని నేను ఈ విధంగా మార్పు చేస్తున్నాను. ఇదే జరుగుతుంది. ధర్మం ఈ అంటే మార్పు చేసి ఏంటి సార్? ఆ! అంటే మీరు ధర్మాలను అనుసరిస్తూ అంటే అర్థం కాలేదు మాస్టర్. మనము ధర్మాలను అనుసరిస్తూ అన్నారు మీరు. ఆ! అంటే అంటే పదార్థ ధర్మాలు. మనం ఇప్పుడు పదార్థ జగత్తులో ఉన్నాం గదా! సో, ఇక్కడ పదార్థ జగత్తు అనుకున్నప్పుడు, ఇక్కడ ధర్మాలు కొన్నుంటాయి. అంటే ఎలా అంటే, గాలి ఇలా వీయాలి, లేపోతే ఇప్పుడు చూడండి నీరు అనేది ఎలా వేడెక్కుతుంది? కింద అగ్ని అనేది ఉంటేనే నీరు వేడెక్కుతుంది. సహజంగా నీరు ఆ యొక్క ఆవిరి స్థితికి వెళ్ళలేదు. అంటే పదార్థ ధర్మాలు ఈ యొక్క పంచభూతాలతో నిర్మితమైన ఈ జగత్తులో కొన్ని ధర్మాలను అనుసరించి మాత్రమే ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుందన్నమాట. ప్రతీదీ కూడా. ఓకే. సో, ఈ ధర్మాలను అధిగమించి చేయడము అనేది ఇట్స్ ఎ ఫూలిష్‌నెస్. నేను పంచభూతాలను అధిగమించగలను అనుకోవడం కాదు. పంచభూతాలను అలైన్ చేసుకొని వినియోగించుకోగలుగుతున్నా. అంటే ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనం చూసినట్టయితే పెట్టుబడులు మనకి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. సో, ఒక వ్యక్తి డబ్బుతో పెట్టుబడి పెడతాడు. సో, పెట్టుబడి పెట్టినప్పుడు కొంతమందికి లాభం వస్తుంది, కొంతమందికి నష్టం వస్తుంది. అంటే డబ్బు అనేది ఏంటి? ఒక శక్తి. ఓకే. సో, ఈ శక్తిని వినియోగించుకొని తను లాభాన్ని పొంది ఉన్నాడు. మరి కొంతమందికి వస్తుంది, కొంతమందికి ఎందుకు రావట్లేదు అంటే, ఆ యొక్క శక్తితోటి మెర్జ్ అయ్యారు. తను పూర్తిగా ఎవరైతే అలైన్ అయ్యారో, ఆ శక్తిని ఎలా వినియోగించుకోవాలో స్పష్టత వచ్చింది కాబట్టి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని కూడా పొందగలిగే అంత ఇదిగా తను మారాడు. సో, అదే విధంగా ఎప్పుడైతే ఈ యొక్క పంచభూత ధర్మాలను నేను అర్థం చేసుకున్నానో, ఏది ఎలా పనిచేస్తుంది. సో, అర్థం చేసుకోవడము అనేది ఆహ్, ఆహ్, లైక్ ఎక్స్‌టర్నల్ పాయింట్ లైక్ బాహ్య అంశాలు. బట్ ఇప్పుడు మనం మేనిఫెస్టేషన్ చేస్తున్నాం కాబట్టి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మన అవగాహన చేసుకొని ఇదంతా చేయడం అనేది టైం తీసుకుంటుంది. అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మేనిఫెస్టేషన్ చేయాలి? ఎవరు ఏ విధంగా ఉన్నారు? ఏ కోణాల్లో ఉన్నాయి? ఏ విధంగా థాట్ రిలీజ్ చేయాలి? ఇదంతా కూడా చాలా టైం ప్రాసెస్. సో, ఈ ప్రాసెస్ అంతా కూడా ధర్మబద్ధంగా అంటే ఈ యొక్క ఏదైతే నేను ఉన్నానో, ఈ యొక్క అన్ని అంశాలను పూర్తిగా స్వేచ్ఛతోటి ధర్మబద్ధంగా నేను మార్పు చేయగలను అని చెప్పేసి పెట్టినప్పుడు ద వైబ్రేషన్స్ విల్ షిఫ్ట్ ఇంటూ ద ఏదైతే అక్కడ పరిస్థితులు ఉన్నాయో, ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాటన్నిటికి అనుగుణంగా మార్పు చెందుతాయన్నమాట. సో, ఈ ధర్మబద్ధము అన్నప్పుడు కాలము, సమయము ఇవన్నీ అంటే ఈ భూతలం మీద ఉన్న అంశాలన్నీ కూడా దాంట్లో వస్తాయి. కానీ వాటికి మనము ఎలైన్ అయి ఉంటాము కాబట్టి, మనం అనుకున్నట్టుగా అవి మార్పు చెందుతాయి. కొద్దిగా ఈ ధర్మబద్ధంగా అన్న పాయింట్‌ని మనం డిస్క్రైబ్ చేస్తే చాలా డేటా ఉంటుంది. ఎప్పుడన్నా మనం చెప్తాను అది క్లియర్‌గా ఇంకొంచెం చెప్తాను.
సో ఇన్స్టెంట్ ఎందుకంటే మళ్ళీ ఈ టాపిక్ చెప్తే ఏమైపోతుందంటే ఇంత ప్రాసెస్ జరగాల ఇంత తక్కువ సమయంలో ఎలా అవుతుంది అని మళ్ళీ లాజికల్ మైండ్ క్వశ్చన్ చేసే అంశాలు కూడా ఉంటాయి కాబట్టి సింపుల్గా దాన్ని ఒక సెంటెన్స్లో పెట్టేశాను అనమాట. ఓకే. సో ఇలాగా థర్డ్ పాయింట్లో నేను దైవంగా ఉండి ఈ యొక్క ఏదైతే నేను ఏ తలం మీద ఉన్నానో ఆ తలాన్ని అనుసరించి ఆ తలంలో ఉన్నటువంటి ధర్మాన్ని అనుసరించి ఈ యొక్క మార్పు ఈ విధంగా జరుగుతుంది, ఈ మార్పును చేస్తున్నాను అని పెట్టుకోవాలి. అంటే వీఆర్ నాట్ అగెనెస్ట్ టు ద లాస్ అనమాట. వీఆర్ అలైన్ విత్ లాస్. ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని నియమాలు ఉన్నాయో, పదార్థ జగత్ అంశాలు ఉన్నాయో, ఆ నియమాలు అంటే శ్వాస లేకుండా నేను ఇక్కడ ప్రాణశక్తి వెళ్ళదు. ఇప్పుడు ప్రాణశక్తి నేను నాలో ఇంకా స్థితం చేసుకోవాలంటే శ్వాసానుసారమే జరుగుతుంది. అది ఇక్కడ ఉన్న ఒక నియమం. దాన్ని అగైనిస్ట్‌గా నేను వెళ్ళడం అనేది అసాధ్యం. దాన్ని అలైన్ చేసుకోవడం అనేది సుసాధ్యం. అలైన్ చేసుకున్నప్పుడు ఇంతకాలం అసాధ్యం అనుకున్నవి సుసాధ్యంగా మారిపోతాయి. సో దీని వెనకాల కొంచెం ఫ్రీక్వెన్సీ టాపిక్స్ కానీ ఇలాంటివి ఉంటాయి. సో ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే మాస్టర్స్. సో ఇప్పుడు థర్డ్ పాయింట్ వచ్చేసి ప్రతిదీ కూడా నా జీవితంలో నేను దైవంగా ఉండి ఈ యొక్క ధర్మబద్ధమైన ఒక మార్పుని నేను చేస్తున్నాను. ఈ యొక్క కాలము, ఈ యొక్క సమయము వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని వాటితోటి నేను దైవ స్థితిలో ఉండి చాలా తక్కువ అంటే అనుకున్న వెంటనే ఈ పరిస్థితులు నేను మార్పు చేయగలను, ఇవే జరుగుతాయి అని చెప్పేసి మీరేం చేయాలంటే అప్పుడు ఆ యొక్క మేనిఫెస్టేషన్ని చేయాలి. అంటే ఈరోజు నాకు ఇంత సంపద అందుతుంది, ఈరోజు నాకు ఈ విధంగా జరుగుతుంది, ఇటువంటి వ్యక్తులు ఇలా చేస్తారు అని చెప్పేసి మీరు ఏదైతే అక్కడ పొందాలి అనుకున్నారో అక్కడే మేనిఫెస్టేషన్ చేయాలి. ఇది థర్డ్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ నేను కూర్చున్నాను, ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ స్టిల్నెస్లో ఉన్నాను. తర్వాత ఆలోచన రహిత స్థితిలో ఉన్నాను. సో ఈ ఆలోచన రహిత స్థితిలో నుంచి ఏదైతే జరగాలి అనుకుంటున్నానో అవి పూర్తిగా పరిస్థితులను అనుగుణంగా ఉండి చాలా వెంటనే అవి జరుగుతుంది అని ఒకటి స్థితం చేస్తాను. జరుగుతుంది, జరగాలి కాదు, జరుగుతుంది. సో ఇలాగా స్థితం చేశాను. సో చేసిన తర్వాత ఇంకొక స్టెప్ ఉంది. సో ఆ స్టెప్ ఏంటంటే ఇప్పుడు మనం ఇదంతా ఎలా చేసాము, ఆలోచన స్థాయిలో చేసామన్నమాట. అంటే నేను ప్రశాంతంగా ఉండటము, అదేవిధంగా ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళడము, అక్కడి నుంచి ఒక ఆలోచనని నేను రిలీజ్ చేయడం, ఇదే జరుగుతుంది అని చెప్పేసి. ఓకే. ఇదంతా ఎలా జరిగింది, ఆలోచన స్థాయిలో జరిగిందనమాట, కాన్షియస్ లెవెల్లో. సో ఇప్పుడు దీనికి తగ్గట్టుగా అంటే అది జరగాలి కాబట్టి ఒక యాక్షన్, అంటే ప్రస్తుత జగత్తులో నేను పదార్థ జగత్తులో ఉన్నాను కాబట్టి ఒక యాక్షన్ని నేను చేయాలి, ఒక పని నేను చేయాలన్నమాట. దానికి సంబంధించి ఒక స్టెప్ నేను తీసుకోవాలి. ఒక్క స్టెప్ మీరు తీసుకుంటే ఆ మూమెంట్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఆ మూమెంట్ జరిగిందో మీరు కాన్షియస్ లెవెల్లో చేసిన ప్రాసెస్ అనేది ఇక్కడ ఇనిషియేట్ అయిపోద్ది అనమాట. దెర్ ఇస్ నో టైం గ్యాప్. ఇంతకుముందు ఏం చెప్పాము, మనం చేసిన మేనిఫెస్టేషన్స్ అనేవి అక్కడ వైబ్రేషన్స్ ఇక్కడ వైబ్రేషన్స్ మ్యాచ్ అవ్వాలి కాబట్టి అవి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే క్రమంలో కొంత కాలాన్ని తీసుకుంటాయి, సహజంగా జరుగుతుంది. ఎస్, ఆ ప్రాసెస్ అలాగే జరుగుతుంది. బట్ ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ఈజ్ డిఫరెంట్. ఆ ప్రాసెస్ జరగడానికి ఇక్కడ ఆల్రెడీ ఒక మూమెంట్ మనం క్రియేట్ చేస్తాము. సో అలైన్మెంట్ అనేది ఫాస్ట్ అవుతుంది అనమాట. సో అలైన్మెంట్ ఫాస్ట్ అయ్యేసరికి క్రియేషన్ వెంటనే జరుగుతుంది. ఐ మీన్ మేనిఫెస్టేషన్ అనేది వెంటనే అక్కడ జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించిన అంశము. సో మళ్ళీ చెప్తున్నాను, క్విక్ మేనిఫెస్టేషన్స్ ఎలా చేయాలి. ఈరోజు టాపిక్ క్విక్ మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి. జస్ట్ స్టెప్ నెంబర్ 1, ఫస్ట్ నాలో ఒక అంశాన్ని నింపుకోవాలి. ఏంటి, నేను ఇన్స్టెంట్ మేనిఫెస్టేషన్, క్విక్ మేనిఫెస్టేషన్ చేయగలను అనే ఒక అంశాన్ని మీరు నింపుకోండి. ఓకే. నింపుకున్న తర్వాత ఇప్పుడు మేనిఫెస్టేషన్లో స్టెప్ నెంబర్ 1, ప్రశాంతంగా ఉండండి, స్టిల్నెస్. నెంబర్ 2, ఆలోచన రహిత స్థితిలోకి ఉండడం. మరి ఆలోచన రహిత స్థితి ఎక్కువ సమయం పడుతుందిగా, నాకు రోజు అరగంట చేస్తే 2 గంటలు చేస్తే దానికి కూడా ముందు మీరు డైలీ ప్రిపేర్ అవ్వాలి. మీరు నేను కళ్ళు మూసుకున్న వెంటనే ఆలోచన రహిత స్థితిలో నేను ఉండగలను ఒక అంశాన్ని మీరు నింపుకుంటే కొన్ని రోజులకో లేకపోతే కొన్ని వారాలకో మీరు కళ్ళు మూసుకోగానే ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళిపోతారు. ఓకే. సో ఇన్స్టెంట్ మేనిఫెస్టేషన్ చేయాలంటే ఈ స్థితిలో మనం ముందుగానే పొంది ఉండాలి, ఆ ఎబిలిటీస్ని పొంది ఉండాలి. ఓకే. స్టిల్నెస్ అండ్ ఆలోచన రహిత స్థితి. ఇప్పుడు దైవిక అంశము, నేను దైవము అనే అంశాన్ని మన ప్రతిరోజు పుస్తక పఠనంలో కానీ రామత పుస్తక పఠనం ప్రతిరోజు ఐఎమ్ గాడ్. సో దైవపు ఉనికి,
దైవాన్ని దర్శించండి అన్నప్పుడు దైవం అనే అంశాలన్నీ వచ్చాయి. కాబట్టి మీలో దైవ స్థితిని మీకంటూ ఒక అంశాన్ని పెట్టుకోండి. దైవం అనే దాన్ని పెట్టుకొని దాన్ని మీలో స్థితం చేసుకోండి. పాయింట్ నంబర్ 3లో నేను దైవంగా ఉండి ఈ యొక్క భూతలంలో ఉన్న ధర్మాలను అనుసరిస్తూ ఈ యొక్క మార్పు చేస్తున్నాను. మేనిఫెస్ట్ చేస్తున్నాను. నేను ఏ విధంగా అనుకున్నానో ఆ విధంగానే జరుగుతుంది. అంతే. సో బీ ఇట్. తదాస్తు అని చెప్పుకోవడమే. సో అక్కడితోటి ఇన్‌స్టంట్ మేనిఫెస్టేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఉండవలసిన అంశాలు ఏంటి అంటే గనక నేను దానికి సంబంధించి ఒక స్టెప్ తీసుకోవాలి. ఒక స్టెప్ యాక్షన్ అనేది నేను రియాలిటీలో చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో అక్కడున్న పరిస్థితి తగ్గట్టుగా ఏం స్టెప్ తీసుకోవాలని మీరు ఆలోచన చేయండి. ఇలా చేయడం ద్వారా మీకు ఇన్‌స్టంట్ మేనిఫెస్టేషన్స్ అనేవి మీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఓకే. సో చాలా ఫాస్ట్ కాన్సెప్ట్‌ని కుదిరినంత వరకు సరళంగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. దీంట్లో స్థితులు ఉంటాయి. ఆ స్థితుల్లోకి మీరు వెళ్ళగలిగితేనే అవి జరుగుతాయి కాబట్టి స్థితం చేసుకోవడము. మీలో ఈ ప్రాసెస్ నేను చేయగలను. ఇన్‌స్టంట్ మేనిఫెస్టేషన్ అనేది ఉంది. సో ఇన్‌స్టంట్ మేనిఫెస్టేషన్ అంటే సమయము అనే అంశాన్ని పూర్తిగా తీసేసి, సమయము అంటే గంట, 2 గంటలు, 3 గంటలు, 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఇవన్నీ తీసేయగలగాలి. చేసిన తర్వాత గంట అయింది ఇంకా అవ్వలేదేంటి, 2 గంటలయింది ఇంకా అవ్వలేదు. ఇలాంటి ఆలోచనలో ఉన్నారు అంటే మీరు చేసిన ప్రాసెస్‌కి మీరు మళ్ళీ సమయాన్ని యాడ్ చేసినట్టు. చేశామా ఇంకంతే. దాని గురించి మళ్ళీ ఆలోచన కూడా ఉండదు. అది జరుగుతుందంతే. సో బీ ఇట్ చెప్పిన తర్వాత, తదాస్తు చెప్పిన తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచన ఎందుకు? ఇప్పుడు నేను డబ్బులిచ్చాను. నాకొక ఐటెమ్ వచ్చింది. ఇంకేమన్నా ఆలోచిస్తున్నామా? నేను డబ్బులిచ్చాను. ఈ డబ్బులు సరిపోతాయా? ఒకవేళ డబ్బులిచ్చిన తర్వాత నన్ను మోసం చేస్తాడా? నాకొస్తదా? ఆ వచ్చిన ఐటెము నిజంగా పనిచేస్తదా? ఇన్ని ఆలోచిస్తామా మనం ఏమన్నా? లేదు. నేనిచ్చాను. నాకు భోజనం కావాలి. భోజనం వచ్చింది. మధ్యలో ఏమన్నా ప్రాసెస్ జరిగిందా? ఏమీ లేదు. అలాగే నేను మేనిఫెస్ట్ చేశాను. అది జరుగుతుంది. అంతే. నేను ఆర్డర్ ఇచ్చాను. నాకొచ్చింది. నేను థాట్ పెట్టాను. నాకు జరిగింది. అంత సింప్లెస్ట్ స్టేట్‌లోకి మీ యొక్క ఆ థాట్ స్థితి అనేది అంటే ఆలోచన స్థితి అనేది రాగలగాలి. నేను మేనిఫెస్ట్ చేశాను. అది జరుగుతుంది. అంతే. కాబట్టి ఈ మేనిఫెస్టేషన్ చేశాను అనే అంశంలో ఈ స్వేచ్ఛ, ఇతరులను మనం ప్రభావితం చేసే అంశాలు లేకపోవడము, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వెంటనే జరుగుతాయి. అవే క్విక్ మేనిఫెస్టేషన్స్. ఇలా చిన్నగా ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు పెద్ద పెద్ద అంశాలకి అంటే మీ దృష్టిలో ఉన్న పెద్ద పెద్ద అంశాలు చిన్నవి, పెద్దవి ఏమీ లేవు. బట్ నా దృష్టిలో ఇవి చిన్నవి, కొన్ని పెద్దవి. ఎప్పుడైతే వీటి మీద నాకు నమ్మకం కలుగుతుందో వాటిని కూడా నేను చేయగలను. కాబట్టి అలాగా ఈ యొక్క మేనిఫెస్టేషన్ మీరు ఇంప్లిమెంట్ చేస్తూ ఉండండి. ఎందుకు అంటే మీరు దైవము అనే స్థితిని పొందాలి అంటే ఇలాంటివి కొన్ని జరిగితేనే మీరు నమ్ముతారు. అంటే నేను అనుకున్నవి జరుగుతున్నాయనేవి మీకు రియాలిటీలో కనబడితేనే కదా! మీ యొక్క లాజికల్ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేసేది. మీరు దైవము అని నమ్మాలి. అంటే నేను దేవుడేంటి? దేవుడంటే మరి నేను అనుకున్నవి జరగాలి కదా! ఫస్ట్ క్వెషన్ ఇదే వస్తది ఎవరికైనా గాని. అందుకని ఇలా చేస్తే అవి జరుగుతాయి కాబట్టి దైవము అనే స్థితిని మీరు పొందుతారు. ఎప్పుడైతే దైవం అనే స్థితిని మీరు పొందుతారో ఇంకా ఎన్నో గొప్ప గొప్ప అంశాలు మీరు చేయగలుగుతారు. ఓకే మాస్టర్స్ క్లియరా ఈరోజు కాన్సెప్ట్ అర్థమైందా? స్టెప్ నంబర్ 1 స్టిల్‌నెస్. స్టెప్ నంబర్ 2 థాట్‌లెస్ స్టేట్ ఆలోచన రహిత స్థితి. స్టెప్ నంబర్ 3 స్వేచ్ఛతోటి ధర్మానుసారము పూర్తిగా నేను ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి కమాండ్ చేయడము. స్టెప్ నంబర్ 4 దానికి సంబంధించి ఒక యాక్షన్. ఆ క్షణంలోనే దానికి సంబంధించి ఒక స్టెప్ నేను తీసుకోవడం. అంతే. ఇన్‌స్టంట్ మేనిఫెస్టేషన్ చేయడానికి ఇవి. అంతే. అవి చేశారా ఇంకంతే దాని గురించి ఆలోచన పెట్టుకోవద్దు. అది జరుగుతుంది. అది ఎప్పుడైతే మీకు రియాలిటీలో అందిందో దాన్ని మీరు ఆస్వాదించండి. అంతే. నెక్స్ట్ ఇంకొక మేనిఫెస్టేషన్ చేయండి. క్లియర్ మాస్టర్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఉంది సార్. డౌట్ ఏం లేదు. ఓకే. సో ఎటువంటి పరిస్థితినైనా, ఎప్పుడైనా, ఎలా అయినా మనం మేనిఫెస్ట్ చేయగలము. ఎలా చేయగలరు మరి పెద్ద పెద్ద గురువులు వీళ్ళందరూ అనుకున్న వెంటనే ఎలా జరిగాయంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని వాళ్ళకి అనవసరం. అదే చెప్పింది. క్రియేషన్ అండ్ మేనిఫెస్టేషన్ ఈస్ డిఫరెంట్. క్రియేషన్ అంటే నేను అన్ని పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలన్నమాట.
మేనిఫెస్టేషన్ ఎటువంటి పరిస్థితిని దృష్టి పెట్టుకోవాల్సిన పని లేదు. నేను ఏదైతే అనుకుంటానో అదే జరుగుతుంది. అందరూ తను బతకడనుకున్నారు. నేను బతుకుతాడనుకున్నాను. అందుకని బ్రతికాడు. నా యొక్క నమ్మకము వారి యొక్క నమ్మకానికంటే కూడా వాళ్ళు భ్రమల్లో ఉన్నారు కాబట్టి, నేను సత్యాన్ని దర్శిస్తున్నాను కాబట్టి, సత్యమే ఎప్పుడూ నిరూపణ జరుగుద్ది. ఎలా గొప్ప గొప్ప మహాత్ములు చనిపోయిన వాళ్ళని బతికించారు, కళ్ళులేని వాళ్ళని కళ్ళు తీసుకొచ్చారు అంటే అవేమి పెద్ద విషయాలు కాదు. వాళ్ళు నమ్మారు. సత్యాన్ని మాత్రమే నమ్మారు వాళ్ళు. మిగతా వాళ్ళందరూ భ్రమలో ఉన్నారు. ఆ భ్రమని మొత్తం చెరిపేస్తూ సత్యాన్ని ఎప్పుడైతే మనం దర్శిస్తామో, అప్పుడు అవే సిద్ధింపబడతాయి. అవే జరుగుతాయి. వాటినే మనం మిరాకిల్స్ అన్నాము, సిద్ధులన్నాము, రకరకాలని చెప్పుకుంటూ వచ్చాము. సో, ఇవన్నీ కూడా పెద్ద విషయాలు కావు. చాలా స్వల్పమైనవి. చాలా చాలా స్వల్పమైనవి. మీరెలా అయితే టీవీ రిమోట్ నొక్కడము, ఫోన్‌లో ఇది నొక్కడము, ఇది నొక్కడం ఎంత సింప్లెస్టో ఇవన్నీ కూడా అంత సింపుల్ ఫార్మ్. నా ఆలోచనలు అవేదో వేరుగా నేను చూసాను కాబట్టి, అవి కష్టతరంగా భావన చేశాను కాబట్టి, ఏదో సాధన కావాలనుకున్నాను కాబట్టి, దానికి ఎంతో దాన్నేమంటారు నిష్ట కావాలి, ఇంత ఇది చేయాలి, అంత ఇది చేయాలి అనుకున్నాను కాబట్టి, ఇంతకాలము అవి అలాగే ఉన్నాయి. నాలో దైవస్థితి అనే నిరంతరము ఉన్నప్పుడు ఏదైనా జరుగుద్ది. చూడండి ఇప్పుడు నిష్ట, శుద్ధి ఇటువంటి అంశాలుంటాయి. వాటిని కూడా మనం ఒకసారి చెక్ చేసుకుందాం. అంటే ప్రతీదీ మీరు ఈ పైపైన ఉన్న అంశాల మీద ఎప్పుడైతే దృష్టి పెడతామో మనం అక్కడే ఆగిపోతాం. లోతైన విషయాల్లోకి వెళ్దాము. ఇప్పుడు చూడండి, మీరు వినే ఉంటారు అవధూతలు అని చెప్పి విని ఉంటారు. సో వాళ్ళెలా ఉంటారు? ఎంత శుద్ధిగా ఉంటారు? కానీ వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళ దగ్గరికెళ్ళి అది చేసి, ఇచ్చేసి వాళ్ళతో తన్నించుకోవాలని వాళ్ళ స్పర్శ వీళ్ళకి తగలాలని ప్రయత్నం చేస్తుంటారు చాలామంది. అలా చేసిన తర్వాత వీళ్ళకి ఎన్నో మంచి పనులు జరిగాయని కూడా చెప్పిన వాళ్ళు కూడా చాలామందున్నారు. పలానా అవధూత దగ్గరికెళ్ళామండి, వాళ్ళు ఆశీర్వదించారు. అంటే కొంతమంది ఆశీర్వదిస్తారు, కొంతమందేమో ఇది చేస్తూ ఉంటారు. సో అక్కడ శుచి, శుభ్రత అలాంటిది ఏమీ ఉండదు. అంటే ఒక మెంటల్ పేషెంట్ ఎలా అయితే ఉంటారో, సేమ్ అదే స్థితిలో ఉంటారు ఇంకా చెప్పాలి అంటే. ఇంకా మెంటల్ పేషెంట్ ఈజ్ వెరీ క్లీన్ అనమాట. కొంచెమైనా సరే కొద్దిగా ఇదిగా ఉంటారు కానీ వాళ్ళు అలా ఉండరు. బట్ అక్కడికి వెళ్తే వీళ్ళకి ఎన్నో పనులు అయిపోతున్నాయి. మరి శుచి, శుభ్రత ఉండే ఒక గొప్ప వ్యక్తి ఒక గురువు దగ్గరికి వెళ్తే ఎన్ని పనులవుతున్నాయి? అది ప్రశ్న వేసుకోవాలి మనం. అంటే ఈ శుచి, శుభ్రత అంటే అవి తప్పు అని నేను అనట్లేదు. కానీ అవి ఉంటేనే అది కరెక్టు అనే భావన ఇట్స్ రాంగ్. స్థితి. ఎవరు ఎటువంటి స్థితిలో ఉన్నారు అనేదే ఇంపార్టెంట్ ఇక్కడ. నేను పైన ఎంత అందంగా ఉండి నాలో అంతరంలో ఉండే అంశాలు బాహ్య సృష్టిని చేయగలుగుతాయి. బాహ్యంలో ఉండేవి ఏమీ చెయ్యవు. గుర్తుపెట్టుకోండి. నేనేం డ్రెస్ ఏసుకున్నాను, ఎన్ని ఉంగరాలు పెట్టుకున్నాను, ఎంత స్టైలిష్‌గా మాట్లాడుతున్నాను, ఇవి కాదు. కమ్యూనికేషన్ స్కిల్స్ కాదు. ఒక బిజినెస్‌నో, ఒక మార్కెటింగో చేయడానికి ఇది. ఇది కంప్లీట్‌గా ఇట్స్ ఎ ఇన్నర్ ఎబిలిటీ. ఆత్మశక్తితోటి, దైవస్థితితోటి చేసే అంశాలు కాబట్టి, ఆ దైవస్థితి అంతరంలో ఎంత ఉంది అనేది వాళ్ళ యొక్క వాక్కు ద్వారా, అంటే వాళ్ళ యొక్క స్పష్టత ద్వారా, వాళ్ళ యొక్క జ్ఞానం ద్వారా మాత్రమే మీరు గ్రహించగలుగుతారు. సో, అలాంటి పరిస్థితులు మీరు గ్రహించి, వాళ్ళ ద్వారా మీరెప్పుడైతే సందేశాలను తీసుకుంటారో, అప్పుడు మీకు తొందరగా పనులయిపోతూ ఉంటాయి. అంటే మీకు ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎవరైతే డిపెండెన్సీలో ఉంటారో, నేను దైవము అనే స్థితిలో ఉన్నప్పుడు మనం ఎక్కడ డిపెండెన్సీ ఉండదు కాబట్టి, మీ ఎబిలిటీస్‌ని, మీ యొక్క పనుల్ని మీరే చేసుకోవచ్చు. అంటే శుచి, శుభ్రత అనే అంశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఓకే. అలానే ఉండొద్దు అని కాదు, ఉండొచ్చు. బట్ అవన్నీ పైపైనవే. అంతరంలో ఉండవలసిన చిత్తశుద్ధి కానీ, అంతరంలో ఉండవలసిన దైవస్థితి కానీ, అది ముఖ్యమైన అంశాలు అని చెప్తున్నాను. అంటే యాస్ పర్ స్పిరిచ్యువల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకేమన్నా డౌట్స్ కానీ ఇంకేమన్నా? ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. ప్రతి క్షణాన్ని ఆనందంగా స్వీకరిస్తూ, ప్రతిదీ స్వీకరించడం నేర్చుకోండి. యూ జస్ట్ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. చూడండి, దైవము వేరేగా ఉందనుకుందాం. నేనొక పిల్లవాడిని అనుకుందాం. ఓకే. లేదా మీరే దైవం అనుకుందాం. నేనొక పిల్లవాడిని అనుకుందాం. మీరిప్పుడొచ్చేసి ఇదిగోండి సందీప్ గారు ఇది తీసుకోండి అని చెప్పేసి నాకొకటి ఇచ్చారు. నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో మీరిచ్చారు. నేను వద్దన్నాను. రెండోసారి ఇచ్చారు వద్దన్నాను. మూడోసారి ఇచ్చాను వద్దన్నాను. ఇప్పుడు ఏమైపోతుంది? మీరు మళ్ళీ మళ్ళీ ఇస్తూ ఉంటారా? ఇవ్వరు. ఎందుకంటే నా నుంచి వెళ్ళిన అంశం ఏంటి? నేను వద్దన్నాను. ఐ యామ్ రెసిస్టింగ్ మీరేదైతే ఇస్తున్నారో
సో మీరు ఇచ్చేదాన్ని నేనేం చేస్తున్నాను, రెసిస్ట్ చేస్తున్నాను, అపోజ్ చేస్తున్నాను. సో అది కొంతకాలం మీరు ప్రయత్నం చేసిన తర్వాత ఏమైపోతుంది, వీళ్ళు ఎలాగో ఇంకా అంటే నేను చెప్పినా వినడులే. ఎప్పుడు ఇంతే. ఎప్పుడు నాకు నా మాటకి విలువిచ్చావు నువ్వు అని చెప్పేసి నాలో నేనే ఒక అంశాన్ని నేను స్థితం చేసుకున్నాను కాబట్టి, ఏం జరిగింది, ఈ రెసిస్టెన్స్ వల్ల ఇది ఏర్పడిందనమాట. వ్యక్తుల మధ్య అవ్వచ్చు, సమాజంలో అవ్వచ్చు, లేకపోతే దైవము మన పట్ల అవ్వచ్చనమాట. సో ఎప్పుడైతే నేను స్వీకరించడం మొదలు పెడతానో, ఎందుకంటే ఇతరులు నాకిచ్చేది నా మంచి కోరే ఇస్తారనే భావన ముందు నాలో ఉండాలి. దాన్ని ఒక పదార్థంగానో, ఒక గొప్ప దానిలాగానో, నాకు రూ. 1,00,000 పెట్టి కొనిచ్చారు, ఒక చీర కొనిచ్చారు, నాకు 10,000 పెట్టి కొనిచ్చారు. ఆ! లేకపోతే నాకు వాళ్ళు రూ. 5 ఇచ్చారు, రూ. 10 ఇచ్చారు. ఎందుకు ఇవన్నీ అంటే, వాటిలో మనం స్టక్ అయిపోకూడదు. పరిమితతలో ఉండకూడదు. స్వీకరించేటప్పుడు ఏదైతే మనం పూర్తి స్థాయిలో స్వీకరిస్తామో, ప్రతిఫలము అనేది అంతే స్థాయిలో ఉంటుంది. ప్రతిఫలాన్ని మాత్రమే చూడాలి. ప్రతిఫలము చూడడము అంటే, ఆ యొక్క స్వీకరించే తత్వము. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ప్రసాదం. ఇప్పుడు గుడిలో పూజ జరిగింది, అన్నీ జరిగింది. అందరికీ ప్రసాదం పెడతాను నాయన, నీకొక్కడికి మాత్రం పక్కన హోటల్ నుంచి తెప్పించి భోజనం పెడతాను అంటే, అన్ని 10 కూరలుంటాయి, చక్కగా నెయ్యేసి పెడతారు అంటే, మీరేది కోరుకుంటారు? ప్రసాదాన్ని కోరుకుంటారా? పక్కన హోటల్ నుంచి తెప్పించిన భోజనాన్ని కోరుకుంటారా? ప్రసాదమే కోరుకుంటాం. ప్రసాదమే కోరుకుంటాం సార్. మాస్టర్, స్వీకరించటము అంటే పదార్థం ఏంటి, ఎంత ఎక్కువ ఉంది, ఎంత రుచి కలిగి ఉంది అనేవి కాదు. వాళ్ళు ఎంత చీర పెట్టారు, ఎంత కాస్ట్‌లీ చీర పెట్టారు, ఇది నాకు నచ్చిందా లేదా? లేకపోతే వాళ్ళు నన్ను ఎలా రిసీవ్ చేసుకున్నారు, నన్ను హగ్ చేసుకున్నారు, ఇవన్నీ కాదు. స్వీకరించడం అంటే మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయడము. పరిస్థితులు ఎలా ఉన్నా, ఇతరుల దృష్టిలో మీరెలా ఉన్నా, మీ దృష్టిలో మీరు ఏంటి అనేది స్వీకరణ అవుతుంది. అదే మీ మీద మీకున్న ప్రేమ. వాళ్ళేదో పెట్టారని మీరు తక్కువైపోవడం ఏంటి? వాళ్ళేదో అన్నారని మీరు తక్కువైపోడండి. ఏం స్వీకరిస్తున్నారు మీరు వాళ్ళ నుంచి? మీలో సరికాని భావాన్ని స్వీకరిస్తున్నారు. కాబట్టి ప్రతీదీ కూడా స్వీకరణ అనేది మీరు ఏర్పాటు చేసుకున్నప్పుడు దైవం ఇస్తూనే ఉంటుంది. మీరు తీసుకోండి. మీరు తీసుకుంటూ ఉన్నప్పుడు మీ భావన ఎలా ఉందో కూడా ఇంపార్టెంట్. అంటే నేను పైకేమో ఓకే. ఇచ్చారు అని చెప్పి తీసుకుంటాను. మనసులో ఏమో ఏదో పెట్టారు ఇది. నేను మొన్నే కొనుక్కున్నాను. లేకపోతే ఇది పెట్టారు, అది పెట్టారు. ఇది నాకేమన్నా లేక వీళ్ళ దగ్గరకొచ్చింది. ఇలాంటి భావనలు కూడా ఉండకూడదు. అంటే ఎటువంటి సరికాని భావనలు లేకుండా స్వీకరణ జరిగినప్పుడు, దాని యొక్క ఏదైతే మార్పు చెందాలో, అక్కడ జరగాలో, ఆ అంశాలనేవి చాలా అద్భుతంగా జరుగుతాయి. ఇది ప్రాక్టికల్‌గా ట్రై చేయండి. నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నా. అంటే లైక్ ఎలా ఉంటుందంటే ఏది అంటే ఇది గొప్పది, ఇది చిన్నది అనే భావన ఉండదు. ఏది ఉండదు. అంటే ఎలా ఉంటుందంటే పెద్ద వజ్రాలతో కిరీటం చేసిచ్చిన, ఏదో 4 తాటాకులతోటి ఒక చిన్న టోపీ చేసిచ్చినా మీకు ఒకలాగే ఉంటది. ఎందుకంటే అది మీకు నీడనిచ్చేదో, లేకపోతే ఏదో మీకు ఒక మంచి జరగాలని ఒక దాంతో ఇస్తారు కాబట్టి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు రాముడు, శబరి. నార్మల్‌గా చూస్తే అక్కడ దైవము, శబరి ఏం చేసింది? తన పనులు ఇచ్చింది. మామూలుగా ఏం చేస్తాం? పండు కడిగిస్తాము, తుడిచిస్తాము. కానీ తను ఎంగిలి చేసి ఇచ్చింది. మామూలుగా చూస్తే అది కరెక్టా? కాదు. కానీ ఎంగిలి ఎందుకు ఏ ఇంటెన్షన్‌తో చేసిందంటే దాంట్లో ఏమైనా పుచ్చులున్నాయేమో, అలా ఇవ్వకూడదు కదా! అని చెప్పేసి అంటే ఎంత నిర్మలత్వంతోటి, ఎంత ప్రశాంతమైన స్థితిలో ఉండి అది మనకు అందుతుందని మనం గ్రహించగలగాలి. అక్కడ ఎంగిలి అనే అంశాన్ని చూసినప్పుడు అది అమృతమైనా కానీ నాకు ఎంగిలి కిందే మారిపోతుంది. అసలు సరే ఇవన్నీ కాదు. చాలామంది చూడండి, మనం దేవుడికి సంబంధించి ఇవన్నీ కూడా దాన్నేమంటారు, ప్యూర్‌గా ఉండేదే పెట్టాలి. మనం ఎంగిల్ చేయకూడదు. కొంతమంది మూతికి గుడ్డ కట్టుకొని అంటే తుంపర్లు పడతాయేమని చెప్పేసి అలా ఉండేవాళ్ళు. శుద్ధి, శుభ్రత అయినా చాలా ఉంటాయి. ఎంగిలి కానిదేది? వాసన చూడకూడదంటారు. నేను వాసన చూడలేదు. ఏ పురుగో లేకపోతే ఇంకోటో వాసన చూడలేదా? దాని మీద వాలలేదా? పాలు పితికేటప్పుడు ఎన్ని ఈగలు వాలుతాయి? ఇక్కడ ఎంగిలి, వాసన ఇవన్నీ యెస్ మాస్టర్ చెప్పండి. ఎవరో? మాస్టర్ డివైన్ మార్నింగ్ మాస్టర్. మేము డివైన్ చెప్పండి. నిన్న తేజస్విని తోటి మాట్లాడుకుంటూ మాటల్లో ఏమొచ్చిందంటే, నేను ఒక ఇద్దరికి డబ్బులు ఇచ్చిండ్రా, ఇస్తలేరు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని మాట్లాడుతుంటే, ఇందాక మేము మాస్టర్ నాతోటి డిస్కషన్ చేశారు.
మేనిఫెస్ట్ చేసి వదిలేసేయండి. దాని గురించి ఆలోచించకండి. వచ్చేటప్పుడు వస్తాయి అని నాకు చెప్పడం జరిగింది మాస్టరు. నేను అప్పుడే అక్కడే కూర్చొని చేశాను. అది 1, 1:30 మధ్యాహ్నం జరిగింది. సాయంత్రం 6 గంటలకు మాకు పక్కన కూరగాయల కొట్టు ఉంటది. అసలు నేను ఎప్పుడు అక్కడికి కూరగాయలు అవసరం ఉన్నప్పుడే వెళ్తా. కానీ ఆ టైంలో అవసరం లేని టైంలో వెళ్ళను. కానీ వెళ్ళి ఆమెతోటి కూర్చొని ముచ్చట పెడుతున్నా నిన్న సాయంత్రం. పెడతా ఉంటే నాకెవరైతే డబ్బులు ఇవ్వాలనో నేను రోజు తిరిగేదాన్ని. వాళ్ళు రేపు, ఎల్లుండి అని ఇట్లా వాయిదాలు పెడతా అంటే వెళ్ళొచ్చేదాన్ని. అయితే పక్కింటి ఆయన పక్కింటోళ్ళు చూస్తారు కదా మనం వెళ్తా అంటే. అట్లా 2 నెలల నుంచి అటు సైడ్ వెళ్ళట్లేదు. ఇక సరే వాళ్ళు ఇస్తారా ఇయ్యరా అని నాకే వదిలేసుకున్నా. అయితే ఆ పక్కింటి అన్నయ్య వచ్చిండు ఆ షాప్‌కి. వచ్చి నన్ను చూసిండు. "అమ్మ మీకు డబ్బులు ఇచ్చారా ఆంటీ వాళ్ళు" అనంటే "ఇవ్వలేదన్నా" అని అన్నా. వెంటనే ఏదో కొనుక్కున్నాడు, వెళ్ళిపోయిండు. వాళ్ళ కొడుకుని తీసుకొని వచ్చిండు అప్పుడే నా దగ్గరికి. తీసుకొని వచ్చి ఆమెకు మా అమ్మ డబ్బులు తీసుకున్నదట. ఇవ్వండి అనంటే ఎంత ఇచ్చినావమ్మా అంటే 10,000 ఇచ్చినా అన్న, ఒక 800 ఇచ్చింది నాకు. ఇంకా మిగతా డబ్బులు ఇవ్వలేదన్న 2 సంవత్సరాలు అవుతుందని వాళ్ళ కొడుకుతోటి చెప్పిన. చెప్తే అప్పుడే నాకు ఒక 1000 రూపాయలు ఇచ్చిండు. నా దగ్గర ఎంత ఉంటే అంత ఇస్తా అమ్మా. మీరు ఇంటికి వచ్చి అడగకండి. నా నెంబర్ తీసుకున్నా నెంబర్ ఇచ్చిండ్రు. మీకు అవసరం ఒక 4, 5 రోజులకు మళ్ళీ కాల్ చెయ్యి. అప్పుడు ఎంత ఉంటే అంత ఇస్తా. ఒకసారి ఇవ్వనంటే నా వల్ల కాదు అని ఒక 1000 రూపాయలు నిన్న ఇచ్చిపోయిండ్రు సార్. అది విషయము. నాకైతే అసలు వాళ్ళు డబ్బులు ఇస్తారా ఇవ్వరా అనే ఆలోచనలే ఉండేదాన్ని నేను. ఆ 1000 రూపాయలు అమ్మ నాకు డబ్బులు వస్తాయి అని ఇక ఆశ పుట్టింది. అది విషయం జరిగింది సార్. బాగా ఇంప్లిమెంట్ చేశారు. అదే అన్నాను. సో ఇక్కడ ఏంటంటే ఆలోచనలు లేకుండా ఉండడం వేరు, ఒక థాట్ రిలీజ్ చేసి ఉండడం వేరు. అదే జరిగింది సార్. అంటే ఇస్తారా లేదా అనే డౌట్స్ ఇవన్నీ పెట్టుకోకుండా ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుందిలే అనే ఆలోచన చేసి ఉండడం అనేది వేరే ప్యాటర్న్. సో ఇన్స్టెంట్ మేనిఫెస్టేషన్ లో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే థాట్ రిలీజ్ చేసి మనం కామ్ అయిపోతాం. సో ఆ థాటే మొత్తం ప్రాసెస్ చేస్తుంది. మరి ఒక్క ఆలోచన ఇంత ప్రాసెస్ చేయగలదు అంటే ఎస్ చేయగలదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ థాట్. అంటే ఆ ఆలోచన ఏ స్థితిలో ఉండి మీరు చేయగలిగారు అనేది ఇంపార్టెంట్. సో ఆ స్థితిని పొందడం కోసమే ఈ రోజు చెప్పిన కాన్సెప్ట్స్ ని మీరు ఒకసారి వీడియో చూడండి. ఆ 4 పాయింట్స్ ఇంప్లిమెంట్ చేసుకోండి. సో నేను దైవము అనే అంశాన్ని నేను అనుకున్న వెంటనే జరుగుతాయి, మేనిఫెస్టేషన్ జరుగుతాయి అనే అంశాన్ని పెట్టుకోండి. సో స్టిల్నెస్ లో కూర్చోండి, ఆలోచన రహిత స్థితికి వెళ్ళండి. స్టెప్ నెంబర్ 2 ఆలోచన. స్టెప్ నెంబర్ 3 అన్ని ధర్మాలను అనుసరించి నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను, ఇదే జరుగుతుంది అని చెప్పేసి మీరు చేయడము. స్టెప్ నెంబర్ 4 దానికి సంబంధించి ఒక స్టెప్ చేయడం అంతే. ఓకే చెప్పండి. అంతే సార్. నేను జాయిన్ కాలేదు సార్. ఇంతకుముందే జాయిన్ అయ్యాను. ఏం జరిగింది అనేది తెలియదు. ఓకే. ఇన్స్టెంట్ మేనిఫెస్టేషన్ గురించి చెప్తున్నాము. అంటే వెంటనే అవి ఎలా జరగాలి ఏంటి అనేది దానికి తగ్గట్టుగానే మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏదైతే రియాలిటీలో జరిగిందో అదే చెప్పారు. అది కూడా నిన్ననే జరిగింది. అవును సార్. నిన్ననే మధ్యాహ్నం నాకు మేడం చెప్పారు. సాయంత్రం వరకు డబ్బులు వచ్చినాయి సార్. నేను చేశాను మధ్యాహ్నం. సాయంత్రం 4 గంటల వరకు నాకు డబ్బులు ఇచ్చారు. అక్కడ నాకు వచ్చేటి 10,000 గాని 1000 రూపాయలు ఇచ్చిర్రు. అదైనా కూడా డబ్బే కదా సార్. నాకు ఫుల్ ఆనందం వచ్చింది. ఇక ఏమన్నాడు, నా దగ్గర ఎప్పుడు ఎంత ఉంటే అంత ఇస్తా, ఒక్కసారి ప్రయత్నం చేయకుండానే వచ్చింది. మీరేమీ ఆ దృష్టిలో వెళ్ళలేదు, కానీ అనుకోకుండా అలైన్ అయిపోయి సిచ్యువేషన్స్ అన్ని కూడా వాళ్ళే మీ దగ్గరకు వచ్చి ఆ 1000 రూపాయలు ఇచ్చేళ్ళారు. అవును సార్, అది జరిగింది. నైస్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. సో అది మాస్టర్. సో మనకి దానికి సంబంధించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా సో అందింది కాబట్టి ఇలా మీరు వీటిని ప్రయత్నం చేయండి. అవి జరుగుతాయి, అవి నమ్మాలి మనం. ఓకే. సో ఇంకా ఇలాగ ఎన్నో అంశాలు మీరు తెలుసుకోవాలనుకున్నా, స్పిరిచువల్గా చాలా హైయెస్ట్ స్టేట్స్ని చాలా సింప్లెస్ట్ ఫామ్లో సరళంగా అందుకోవాలనుకున్నా కానీ, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు వాయిస్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ చేయొచ్చు. ఏంటంటే మన గ్రూప్ ఉంది, కొత్త వాళ్ళైతే కనుక గ్రూప్లో కంటిన్యూ అవుతూ ఉండండి. ఏదైనా యూట్యూబ్ ద్వారా చూసినా కానీ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇలా ఎన్నో మరిన్ని అంశాలను మీ యొక్క జీవితాన్ని ఆనందంతో సమృద్ధితో నింపుకునే అంశాలు మరిన్ని అందించబడుతున్నాయి. అలాగే ఈ నెల 25వ తారీఖున హైదరాబాద్లో మనం ఒక ఈవెంట్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. భౌతిక అమరత్వము అంటే హాస్పిటల్స్ మనం చాలా ఖర్చు పెడుతూ ఉంటాము, డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాము. ఇవన్నీ అంశాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి అంశాలను ఎలా మార్పు చేసుకోవాలి, ఆ యొక్క సంపదని ఆనందానికి ఎలా వినియోగించుకోవాలి. అంటే నేను ఇన్సూరెన్స్కి 25,000 కట్టడం అనేది
ఒకటి ఆ 25,000తోటి నేను ఎంతో మందికి అన్నదానం చేయడమో, లేపోతే నా కుటుంబంలో నా పిల్లలకో, నా మనవళ్ళకో, మనవరాళ్ళకో, లేకపోతే నాకో దాన్ని ఒక ఆనందపూర్వకంగా ఒక బట్టలు కొనుక్కోవడానికో, లేపోతే ఇంకోటో ఒక ట్రిప్ వెళ్ళడానికో, ఒక స్పిరిచ్యువల్ ట్రిప్ వేయడానికో, లేపోతే ఎంజాయ్ చేయడానికో వినియోగించుకోవడం అనేది వేరు. ఏదో అయిపోతుందనే భయం గురించి పెట్టుకొని కట్టడం వేరు. సో, మన భయాన్ని వినియోగించుకుంటున్నారు కాబట్టి అవి అంతగా వృద్ధి చెందుతున్నాయి. ఆ భయం అనేది మీలో ఎప్పుడైతే పోతుందో, ఆ సంపద మీరు ఆనందంగా వినియోగించుకుంటారో, మీరు ఆ చిరంజీవి తత్వాన్ని, నిరంతరము జీవించేటువంటి తత్వాన్ని, శాశ్వతత్వాన్ని మీలో నింపుకోగలుగుతారు కాబట్టి, అటువంటి అంశాలను మరింత స్పష్టత ఇస్తూ, ఈ నెల 25వ తారీఖున ఈ మరణం అనే భ్రమంలోంచి బయటకు వస్తూ, నేను ఎప్పుడు ఈ జీవించే ఉంటాను. నేను శాశ్వతుడిని, నేను అమరుడిని అనే భావాన్ని మనలో ఎలా నింపుకోవాలనే కొన్ని అద్భుతమైన అంశాలు అందించబడుతున్నాయి. సో, రిజిస్ట్రేషన్స్ అనేవి ఈ రోజుతో లాస్ట్ ఉన్నాయి కాబట్టి, కుదిరినంత వరకు మీరు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే చేసుకోవాలనుకున్నారో, ఏదైతే ఫ్లైయర్‌లో మన గ్రూప్‌లో మెన్షన్ చేసామో మళ్ళీ ఒకసారి షేర్ చేస్తాను. సో, దాంట్లో రిజిస్టర్ అవ్వండి. ఈ నెల 25 జనవరి 25, 2026 ఆదివారం రోజున ఉదయం 8 గంటలకు మొదలై సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఫుల్ డే ఎవ్రీ 1 అవర్ దేర్ ఆర్ సమ్ ప్రాక్టీసెస్. సాధనతో జ్ఞానం మాత్రమే కాదు, సాధనలు ఉంటాయి. అక్కడే చాలా మందిలో షిఫ్టింగ్ ప్రాసెస్ జరుగుతది. అటువంటి అంశాలు కూడా ఉంటాయి కాబట్టి ఎవరైతే రిజిస్టర్ చేసుకోవాలనుకోవాలో రిజిస్టర్ చేసుకొని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఏమైనా సందేహాలు ఉంటే గనుక వాయిస్ మెసేజ్ గాని, టెక్స్ట్ మెసేజ్ గాని చేస్తూ ఉండండి. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. సో, ఈ రికార్డింగ్ ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. థాంక్ యూ ఆల్.